పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. మనము ఈరోజు నేను చెప్పే వర్తమానం వధువు 7వ ముద్ర కింద ఉన్ననే అంశంలో 7వ ముద్ర కింద మానవుడు దేవుడు తిరిగి ఐక్యపరచబడుట. మరలా చెప్తున్నాను, 7వ ముద్ర కింద మానవుడు దేవుడు తిరిగి ఐక్యపరచబడుట అంటే తిరిగి ఆ ఐక్యతను మళ్ళీ దేవుడు స్థాపించాడు. ఆ ఐక్యతను తీసుకొచ్చాడు మానవుడికి దేవుడికి మధ్యలో. ఏదైతే ఏదోను తోటలో ఉండెనో మానవుడికి దేవుడికి మధ్యలో ఎలాంటి ఐక్యత ఉండెనో మరలా తిరిగి అదే ఐక్యతను ఆయన ఇప్పుడు 7వ ముద్ర కింద తీసుకొచ్చాడు. ప్రకటన 10లో తీసుకొస్తున్నాడు ఆయన 7వ ముద్ర కింద. ఓకేనా? దాని మీద నేను మాట్లాడగోరుతున్నాను. రైట్? సో లెట్ us go to the scriptures. లేఖనాలకు వెళ్దాం. మొదటిగా మనం ప్రకటన గ్రంథము యోహాను సువార్త, ప్రకటన తర్వాత వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుకుందాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడవనని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము, కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అద్భుతమైన మాట ఇది. నీవు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు. యేసుక్రీస్తు తనను తాను దేవుడని చెప్పుకుంటున్నాడని వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే దేవుడు మానవ ఆకారములో ప్రత్యక్షమయ్యాడు. ఆయన మానవ శరీరములో ఆకారము దాల్చుకొని ప్రత్యక్షమయ్యాడు. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఈరోజు కూడా అలానే ఉందా? మళ్ళీ దేవుడు మానవ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు అంటే ఇప్పుడున్న మత శాఖలు, ఇప్పుడున్న ఈ యూదులు, ఇప్పుడున్న మత శాఖలు, ఇప్పుడున్న సంస్థలు అలానే రాళ్ళు చేత పట్టుకొని కొట్టడానికి రెడీ అయ్యారా? అది దేవదూషణ అని అంటున్నారా? అదిగో మొన్న జాన్వేసులు అది దేవదూషణ అన్నాడు. అదట దేవదూషణ అన్నట్టు. అగ్నిస్తంభము, మేఘస్తంభము ఒక వ్యక్తి పైన ప్రత్యక్షం అవడం అది దేవదూషణట. ఎంత తెలివిలేనివాడు, ఎంత అజ్ఞాని! అతను వాక్యాన్ని ఎన్నడూ నమ్మడని దాన్ని రుజువు చేయబడుతున్నది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని నమ్మలేకపోతా ఉన్నారు వాళ్ళు. హెబ్రీ 13:8 వాళ్ళు నమ్మలేరు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, జాగ్రత్త వినండి. 34వ వచనం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో, బాగా వినండి, ఆమోసు 3:7 వచనం ప్రకారంగా దేవుడి వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది? ప్రవక్తల దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఆమోసు 3:7 వచనంలో ఏమని చెప్పబడతా ఉన్నది? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. అంటే ప్రభు అయిన యెహోవా ఏమైనా చేయాలంటే తన సంకల్పాన్ని ముందు ఎవరికి బయలుపరచాలా? ఆయన తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచాలా. అంటే వాక్యం ఎప్పుడు ఎవరి దగ్గరకు వస్తుంది? ప్రవక్తల దగ్గరకు వస్తుంది. బైబిల్ కాలేజీలు స్థాపించిన వాళ్ళ దగ్గర కాదు. అర్థమవుతుందా? జాన్ వెస్లీ లాంటి మూర్ఖుల దగ్గరికి కాదు. వాక్యం ఎప్పుడు ప్రవక్త దగ్గరకు వస్తుంది.
ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. వాక్యం, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల, ఉందా లేఖనంలా? వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు దేవుని వాక్యము ఎవరికైతే వస్తున్నదో వారు దైవములు. ఇంగ్లీష్లో గాడ్స్ అని ఉంటుంది. గాడ్స్, దైవములు. మొత్తము సృష్టిని సృజించిన విశ్వమంతటికి దేవుడు ఒకడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన కింద వాక్యం ఎవరి యొద్దకైతే వస్తుందో వారు దైవములై ఉన్నారు. ఇలా నా లేఖనం చెప్తా ఉన్నదా? వారు ఆ కాలపు చిన్న దేవుళ్ళై ఉన్నారు. గాడ్స్ అంటే దేవుడు, దేవుళ్ళు, దైవములు, దేవుళ్ళు, రైట్? వారు చిన్న దేవుడై ఉన్నారు. వాళ్ళు అమెచ్యూర్ గాడ్, చిన్న దేవుడు. ఎందుకు? వాక్యం వాళ్ళ దగ్గరకు వచ్చింది. వాక్యం వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా జరుగుతుంది? వాక్యం వాళ్ళ దగ్గరకు రావడం అంటే వాక్యము వారిలోనికి రావడం అయి ఉన్నది. ఎప్పుడైతే వాక్యము వారిలోనికి వచ్చి శరీరం అవుతున్నదో అందుకే వారు ఆ కాలములో దైవములని పిలబడతా ఉన్నారు వాళ్ళు. అందుకే మోషేను దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు ఫరోకి నిన్ను నేను దేవునిగా పెడతా ఉన్నాను అన్నాడు. అన్నాడా లేదా? ఫరోకి నేను నిన్ను దేవునిగా పెడుతున్నాను అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే వాక్యం, ఆ కాలపు వాక్యం మోషేలో శరీరమైనది కాబట్టి. అందుకే మోషే పలికే ప్రతి మాట సృష్టిని సృజించింది కాబట్టి. సృజించబడిందా? కప్పలు సృజించబడ్డాయా? ఈగలు సృజించబడ్డాయా? సృష్టి ఆయన మాటకు లోబడిందా? ఎందుకు? సృష్టికర్త ఇప్పుడు మోషే శరీరంలో శరీరమై ఉన్నాడు. అదే కార్యం మన కాలంలో మన ప్రవక్త విలియం బ్రెన్హాంలో జరిగింది. అదే కార్యం మన కాలంలో మన ప్రవక్త విలియం బ్రెన్హాంలో జరిగింది. కానీ వాళ్ళు పట్టుకోలేరు, వాళ్ళు దాన్ని గ్రహించలేరు. వాళ్ళకి అది దేవదూషణలా కనబడుతుంది. ఎందుకు? అదే పాత మత సంబంధమైన ఆత్మ, రాళ్ళు ఎత్తుకొని కొట్టడానికి రెడీ అయిన ఆత్మ, ప్రసంగాలలో రాళ్ళతో కొట్టే ఆత్మ. అది ఏమంటారంటే వాళ్ళు దాన్ని దేవదూషణ. ఏంట్రా దేవదూషణ? ఏంటి దేవదూషణ? లేఖనము దేవదూషణనా? వాక్యము దేవదూషణనా? నెరవేర్పు దేవదూషణ? దేవుని వాక్యం నెరవేర్పు, ప్రవచనం నెరవేర్పు, అది దేవదూషణనా? మోసపరిచే ఆత్మలతో నింపబడిన ఇలాంటి బోధకులు మత్తయి సువార్త 24:24 ప్రకారముగా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చులకే ఉన్నారు వాళ్ళు. వాక్యం వింటున్న వాళ్ళకు కూడా బైబిల్ తెలియదు పాపం. ఎందుకంటే వీళ్ళు ఎంత తెలివిగా ఉంటారంటే బైబిల్ని వీళ్ళు ఎన్నడూ తెలవనియరు, వాక్యమును మొత్తం వీళ్ళు ఎన్నడూ తెలవనియరు. వీళ్ళు విశ్వాసులకు కేవలం ఆశీర్వాదాలు ఎక్కడెక్కడున్నాయి, కీర్తనలు ఎక్కడున్నాయి, రోజు అవే చదవడం. ఇక కీర్తనలు, సామెతలు, ఆశీర్వాదాలు, బైబిల్లో వాగ్దానాలు, ఆశీర్వాద వాగ్దానాలు, అవి తప్ప వేరే ప్రసంగాలు ఉండవు, అవి తప్ప వేరే చదవడాలు ఉండవు. వీళ్ళు మిగతా వీళ్ళకి తెలియదు పాపం. తెలియక ఏమవుతారంటే అలాంటి అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో అలాంటి అబద్ధ బోధకులు వాళ్ళు బోధించే బోధ ద్వారా వీళ్ళు మోసపరచబడతా ఉంటారు. వీళ్ళు యేసుక్రీస్తుని కూడా దేవదూషణ అన్నారు. ఈరోజు కూడా అదే మతపాత్మ, సేమ్ వాక్యం మళ్ళీ రక్తమాంసములైనది, శరీరమైనది అంటే అట్లంటావు అంటే యేసు చెప్పాడు అక్కడ ఆన్సర్. వాక్యం, దేవుని వాక్యం ఎవరి యొద్దకైతే వస్తుందో వారు దైవములని మీ ధర్మశాస్త్రంలో లేదా? యేసు ప్రభు ఇక్కడ ఒక మాట అన్నాడు, మీ ధర్మశాస్త్రంలా. ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, ఇచ్చిందే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆ సినాయి కొండ పైన ఇచ్చిందే ఆయన అగ్ని స్తంభంలా. మోషే వెళ్ళి ఆ మేఘ స్తంభంలోకి, అగ్ని స్తంభంలోకి వెళ్ళి తీసుకొచ్చాడు.
చదవండి బైబిల్, నిర్గమకాండాన్ని. వెళ్ళాడా మేఘంలోనికి? అగ్నిస్తంభం ఇచ్చింది ఆయనకు. ఎవరు అగ్నిస్తంభం? యేసుక్రీస్తేనా? ఇచ్చింది ఆయన. కానీ ఇప్పుడు ఆయన అంటాడు మీ ధర్మశాస్త్రం. ఓకే, జాగ్రత్త వినండి. లేఖనం 30వ వచనం, లేఖనం నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? జాన్ వెస్లీ చెప్పుదువా? మిస్టర్ జాన్ వెస్లీ చెప్తావా దేవదూషణ అని? ఎవడు దేవదూషణ? నువ్వు చేసే దేవదూషణ, నీ స్కీములు దేవదూషణ, డబ్బులు వసూలు చేసే నీ స్కీములు దేవదూషణ, నీ భార్య లేచిన బట్టి బోధించేది, నీ తల్లి, నీ అక్క, మీ వదిన అందరు లేచి, స్త్రీలందరూ లేచిన బట్టి బోధించే మీ కుటుంబం దేవదూషణ. లేఖనం ప్రకారముగా, ఆదిఅపోస్తలుల బోధ ప్రకారముగా. ఎవరిది దేవదూషణ? దేవుని వాక్యం ఎవరి యొద్దకు వస్తుందో వాళ్ళు దైవములని బైబిల్ చెప్తలేదా? ప్రవక్తల దగ్గరికే వాక్యం వస్తుందని బైబిల్ అంటలేదా? ఆమోసు 3:7 చెప్పబడతలేదా? దేవదూషణ అంట, దేవదూషణ. వీడి ముఖం, వీడికి లేఖనం కూడా సరిగా తెలియదు వీడికి. సేమ్ ఓల్డ్ రిలీజియస్ స్పిరిట్, అదే పాత మతపాత్మ ఈరోజు ఈ ఆధునిక నేటి తరపు గ్యారడి సీమోలలో ఉన్నది. నేటి కాలపు గ్యారడి సీమోలలో ఉన్నది ఆ బైబిల్. ఆ నేటి కాలపు గ్యారడి సీమోన్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్కీముల ద్వారా ప్రజలను వాళ్ళ వైపు ఆకర్షిస్తూ ఉన్నారు, వశపరుచుకుంటా ఉన్నారు వాళ్ళను. అవునా కాదా? వశపరుచుకుంటా ఉన్నారు. ఎందుకంటే అది దయ్యపాత్మ కాబట్టి, గ్యారడి సీమోన్ల యొక్క గ్యారడి విద్యలు కాబట్టి అవి. వీళ్ళందరూ అంతే. ఆ యూట్యూబ్లో ఇస్తున్నవారు, ఆ టీవీలలో ఇస్తున్న ఆ యొక్క బోధకులు ఎవరైతున్నారో ప్రజలను గారడి విద్యల ద్వారా మొత్తం వాళ్ళేదో గొప్ప వాళ్ళు అన్నట్టుగా మొత్తం వశపరుచుకుంటున్నారు. వాక్యం ఒక్కటే గొప్పది. నేను సవాల్ చేస్తా ఉన్నాను. 1216 వర్తమానంలో ప్రవక్త బ్రెన్హామ్ గారిది, అదిగో మేము చెప్పిన అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. చూడక్కడ పుస్తకాల రూపంలో అందుబాటులో ఉన్నాయి. www.brenham.org, www.voiceofgodrecordings.org అనే వెబ్సైట్లో ఉన్నాయి ప్రవక్త యొక్క వర్తమానాలు. అటు ఆడియోలో, అటు 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 పుస్తకాల రూపంలో. ఏ పుస్తకం తీసినా, ఏ వర్తమానం తీసినా ఆయన యేసుక్రీస్తునే హెచ్చించాడు. ఆయన యేసుక్రీస్తు వైపే చూపించాడు. ఆయన యేసుక్రీస్తునే కనపరిచాడు. ఆయన వీళ్ళు వర్తమానాలు చదవరు. ప్రవక్త చెప్పింది వాడెవడో వీడెవడో చెప్పిన మధ్యలో ఎల్లా పుల్లేలు ఏవేవో చెప్తా ఉంటారు. వాటిని తీసుకొని విలియం బ్రెన్హామ్ ఇట్లనట అట్లనట అని మాట్లాడతారు. ప్రతి దానిని పరిశోధించి మేలైన దాన్ని చేపట్టమని బైబిల్ చెప్తున్నది. పరిశోధించకుండా ఎలా చెప్తావు నువ్వు దాన్ని? దట్స్ రైట్. తండ్రి ప్రతిష్ఠ చేసిన ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. దేవుడు ఈ మాటలను దీవించును గాక. నెక్స్ట్ ఇంకోటి, యేసు చేసిన ప్రార్థనకి వెళ్దాం. ఎక్కడుంది చెప్పండి? 17వ అధ్యాయం. రెడీగా ఉండాలా, పర్ఫెక్ట్గా ఉండాలా, వాక్యం రాయబడిన వాక్యంలా. యేసు చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం. ఫస్ట్
11వ వచనం చదువుదాం. నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. యేసుక్రీస్తు ఇక్కడ ఏకత్వం గురించి మాట్లాడుతున్నాడు. అదే ఇప్పుడు మన సబ్జెక్ట్ కూడా. తండ్రి కుమారుడు ఎలా ఏకమై ఉన్నారో అలానే వారును నేనును ఏకమై ఉన్నామంటున్నాడు. నెక్స్ట్ ఈ ప్రార్థనలో, ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన మనస్సులో ఆ పర్ఫెక్ట్ రిడెంప్షన్ ఆఫ్ ప్లాన్, దేవుని యొక్క ఆ పరిపూర్ణమైన ఆ విమోచన పథకమును ఆయన మనసులో కలుగుండి, ఆ జ్ఞానమైన కలుగుండి, ఆయన ఎవరో, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో, ఆయన ఏం చేయాలనో, ఆయన ఏం కాబోతున్నాడో అన్నీ ఆయన ఎరుగుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు దేవుని చిత్తము కాకుండా వేరే దేనిని కూడా ఆయన ప్రార్థన చేయలేదు. మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుని చిత్తమై ఉండాలా. అర్థమవుతుందని చెప్పింది. మరియు ఆయన ఏది ప్రార్థన చేసినా అది వాక్యములో వాగ్దానం చేయబడితేనే ప్రార్థన చేశాడు. నీ ప్రార్థన ఎల్లప్పుడూ కూడా వాక్యములో వాగ్దానం చేయబడింది అయి ఉండాలా. దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని ప్రార్థించాలా, వాక్యములో వాగ్దానం చేయబడిందే ప్రార్థన చేయాలా. అప్పుడు నీకు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఆయన. మరి ఆయన ఎందుకు ఇక్కడ 17వ అధ్యాయంలో ప్రార్థిస్తున్నాడంటే, ఆయనకు తెలిసి ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో భూమిపైకి. ఆయన పట్ల దేవుని చిత్తము ఆ లేఖనాలలో, ప్రవక్తల ప్రవచనాలలో, ధర్మశాస్త్రంలో ఏమైతే రాయబడి ఉన్నదో దాన్ని నెరవేర్పు చేయడానికి వచ్చానని ఆయనకు తెలుసు. అందుకే ఆయన అన్నాడుగా, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయటకు రాలేదు కానీ వాటిని నెరవేర్పు చేయడానికి వచ్చాను. మరి చాలాసార్లు ఆయన ఇలాగూ రాయబడి ఉన్నందున ఇది జరిగిందని చెప్పాడు ఆయన. మీ ఇలాగూ రాయబడి ఉన్నందుకే ఇలాగూ జరిగినది అని చెప్పాడు ఆయన. ఆయన సువార్తలలో చదివితే, అవునా, 4 సువార్తలు చదివితే ఆయన చెప్తా ఉన్నాడు ఆ మాట. అంటే ఆయనకు తెలుసు లేఖనములో ఆయన స్థానం ఏంటో, లేఖనములలో తన స్థానం ఏంటో ఆయనకు తెలుసు. ఆయన ఆ లేఖనాన్ని నెరవేర్పు చేయడానికి వచ్చానని తెలుసు. మరి ఆయన కాలంలో ఏ లేఖనము నెరవేర్పు చెయ్యాలో, ఏ నెరవేర్పు జరుగుతుందో కూడా తెలుసు. అందుకే ఆయన 17వ అధ్యాయంలో చేసే ప్రార్థనలో, ఆయన చేస్తున్న ప్రార్థనలో విశేషం ఏంటంటే, ఆయనకు ఆ పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నది ఆ దేవుని యొక్క విమోచన పథకం గురించి. అది ఉండి ప్రార్థిస్తున్నాడు. ఈరోజు వధువు కూడా అది కలుగుంటే ఎంత బాగుంటుంది. దేవుని యొక్క విమోచన పథకం గురించి పరిపూర్ణమైన జ్ఞానం నువ్వు కలుగుండి ప్రార్థన చేస్తే అది దేవుడు నెరవేర్పు చేస్తాడు ఆయన. ఈ కాలంలో ఏ లేఖనాలు నెరవేర్పు చేయవాలని బైబిల్లో ఈ కాలం గురించి రాయబడి ఉన్నది. వధువుని గురించి, పెళ్లి కుమార్తెని గురించి ఏ లేఖనాలు నెరవేర్పు చేయవాలని బైబిల్లో రాయబడి ఉన్నది. అది పెళ్లి కుమార్తె తెలుసుకొని యేసులాగా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవన్నీ తెలియాలా, అందుకే ముద్రలు విప్పబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. 20వ వచనం నుండి చదువుదాం. 11 నుండి 20కి వెళ్దాం కొంచెంసేపు. 20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున ఐక్యత. తండ్రి కుమారుడి యొక్క ఐక్యత. వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు, వింటున్నారా, మాత్రము నేను ప్రార్థించుట లేదు, వారు వాక్యం వలన, బాగా వినండి మాట, నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇప్పుడు యేసు ప్రార్థన చూడండి, 20-21 వచనంలో, నేనును నీవును ఏకమై ఉన్నాము తండ్రి. ఓకే, నేనును నీవును ఎలా ఏకమై ఉన్నామో అలాగునే ఇదిగో ఈ నా శిష్యులు, ఈ అపోస్తులు, వారును నేనును ఏకమై ఉన్నాము.
ఇప్పుడు కేవలం వారు నేను ఏకమవడమే కాదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ కూడా నాతో ఏకమై ఉండవలనని వారి కొరకు కూడా ప్రార్థించుచున్నాను. సో ఆది అపోస్తుల యొక్క బోధ ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరితో ఏకమవుతా ఉన్నారు? యేసుక్రీస్తుతో. ఇప్పుడు యేసు యొక్క ప్రార్థనకు జవాబు వస్తున్నదా? అయ్యో, ఇప్పుడు మన కాలంలో వస్తున్నదా? ఎందుకు? మలాకి 4:5 వచ్చిన ప్రకారంగా ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి ఏం చేస్తాడు? పిల్లల హృదయాలను ఆది అపోస్తుల యొక్క తన్నుల వైపు తిప్పాడు ఆయన. ఇప్పుడు ఆది అపోస్తుల యొక్క బోధ వైపు తిప్పాడు ఆయన. ఇప్పుడు ఆ బోధ ద్వారా ఏం జరుగుతూ ఉన్నదంటే మనము క్రీస్తుతో ఐక్యపరచబడతా ఉన్నాం. ఈ రోజున యేసు యొక్క ప్రార్థనకు జవాబు జరుగుతూ ఉన్నదా? యేసు యొక్క ప్రార్థనకు జవాబు నేడు నెరవేర్పు అవుతా ఉన్నదా? ఆ నెరవేర్పు ఎవరు? మనమే. బయట పెంతెకోస్తోళ్ళు కాదు, సంఘశాఖోడు కాదు, సంస్థలు కాదు, మనమే ఇప్పుడు ఆయనతో ఏకమవుతా ఉన్నాం. వావ్ 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 వావ్, ఎంత అద్భుతమైన విషయాలండి ఇవన్నీ. 22 మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. మహిమని ఇస్తున్నాడా? ఇస్తున్నాడు. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలన నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలన నీవు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడకు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇకను తెలియజేసేదనని చెప్పాను. ఎవడు ఈ మాటలు దీవించును గాక. నెక్స్ట్ ఇంకో వాక్యం చదువుదాం. అదేంటిదంటే 14వ అధ్యాయంలో 20వ వచనం మాట ఉంటుంది. 14వ అధ్యాయం 20వ వచనంలో యోహాను సువార్త 14:20 నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. మరలా చదువుతున్నా, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఇక్కడ మాట్లాడుతున్నదంతా దేనికోసం అంటే ఒక పరిపూర్ణమైన ఐక్యత కోసం. ఎలాగైతే తండ్రి కుమారుడు ఇద్దరు ఒక ఐక్యతలో ఉన్నారో అలానే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా అలాంటి ఐక్యతలోనికి వస్తారని యేసు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ ఐక్యత కాలంలోనే మనం ఉన్నామా? మనం ఇప్పుడు మన శిరస్సు దగ్గరకు వస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు మన భర్త దగ్గరకు వస్తూ ఉన్నాం. ప్రకటన 10లో ఆ శిరస్సు దిగొచ్చినది ఆ చిన్న రాయి, దాని పోలికలుగా మనం మారుతున్నాం. పిరమిడ్ తెలుసు కదా మీకు. ఏ ఆకారంలోనైతే శరీరం ఉన్నదో ఆ ఆకారం ఆ శరీరం రావడానికి కారణం ఆ చిన్న శిరస్సు ఆకారం. ఈ శరీరం ఇప్పుడు ఏ ఆకారంలోనికి మారుతా ఉన్నదంటే ఆ చిన్న శిరస్సు ఆకారంలోనికి మారుతా ఉన్నది. అదే క్రీస్తు పోలికలోనికి మార్చబడడం, అదే క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడడం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకునేది. లెట్ us pray, ప్రార్థించుకుందాం. మన కృప కలిగిన పరలోకపు తండ్రి, ఓ ప్రశస్తమైన రాజ్యానికి వందనాలు. ఈ చివరి దినములలో మేము నీతో ఐక్యతలోనికి రావాలనని
నువ్వు ఒక సంపూర్ణమైన ప్రణాళికను, ఒక విమోచన పథకాన్ని మా కొరకు ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు. ఆ విమోచన పథకములో ప్రభువా, ఇప్పుడు మేము ఐక్యతలోనికి వస్తూ ఉన్నాం. తండ్రి కుమారునితో ఎలా ఐక్యత కలిగి ఉన్నాడో, ఈరోజు ప్రభువా మేము మా యొక్క భర్త అయిన యేసుక్రీస్తుతో ఐక్యతను కలుగుండుటే నీ చిత్తమై ఉన్నది. అలాంటి ఐక్యత మాకు దయచేయి. ఎందుకంటే నేను తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు తెలుసుకుందరు అన్నావు. ఆ దినమే ఈ దినమై ఉన్నది. అదే ఈ దినమై ఉన్నది ప్రభువా. ఇప్పుడు తెలుసుకునే సమయం వచ్చేసింది. ఇక ఆ ప్రత్యక్షత బయలుపడను మాకు ఇస్తా ఉన్నావు. ప్రకటన 10లో మేము దేంతో ఐక్యత పొందుకుంటున్నామో మాకు అర్థమవుతా ఉన్నది. ఆ పర్ఫెక్ట్ వన్నెస్, ఆ పరిపూర్ణమైన ఏకత్వం ఈరోజు మాకు కలిగిస్తున్నందుకు వందనాలు దేవా. మేము పూర్తిగా ఇంకా మేము ఐక్యతలోనికి వచ్చుదుము గాక. పూర్తిగా మా ప్రాణాత్మ శరీరాలను నీకు అర్పించుదుము గాక. ఆ కృప మా అందరికీ దయచేయమని. రంగంపైకి నీ దూగచ్చును మాట్లాడు దేవా. రంగం పైన నువ్వు నిలబడు తండ్రి. కావలసిన వర్తమానం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాల్సిన విషయం ఏంటిదంటే, మనమున్న ఈ కాలములో ఇదే చివరి తరం ఇక కదా. ఇదే చివరి తరం. దీని తర్వాత ఇక వేరే తరం లేదు. ఇక ఈ భూమి అంతం కాబోతున్నది. ఈ భూమి నాశనం కాబోతున్నది. ఇదే చివరి తరం ఇక. అయితే ఈ చివరి తరంలో ఇక సమయంలో ఒక వధువు భూమి పైన ఉన్నది. ఇప్పుడు ఆమె ఐక్యతలోనికి రావాల్సి ఉన్నది. ఆమెనంటారా? తిరిగి ఏదైతే ఏదోను తోటలో ఐక్యత ఉండెనో దేవునితో మానవుడికి, అది మరలా తిరిగి స్థాపించబడాలి. ఆ ఐక్యత మరలా తిరిగి స్థాపించబడాలి. ఆ తిరిగి స్థాపించుటకే దేవుడు ఈ రోజున మనకు ఈ వర్తమానాన్ని పంపించాడు. బాగా వినండి. ఈ వర్తమానాన్ని దేవుడు పంపించడానికి కారణం ఏంటంటే, తిరిగి మనము ఆ ఐక్యతలోనికి రావడానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం మనల్ని ఏం చేస్తుందంటే, మన భర్తతో, మన పెళ్లి కుమారునితో ఐక్యతను తీసుకొస్తుంది. క్రీస్తుతో ఐక్యతను తీసుకొస్తుంది. ఏ పర్ఫెక్ట్ కపుల్ ఇన్ ద పర్ఫెక్ట్ వరల్డ్. పరిపూర్ణ ప్రపంచంలో ఒక పరిపూర్ణమైన జంట. ఒకప్పుడు ఆదాము వాళ్ళు ఉండే అలా పరిపూర్ణమైన ప్రపంచం అది. ఆదికాండం 1లో అది పరిపూర్ణమైన ప్రపంచం అది. ఆమెనంటారా? మరణము లేని ప్రపంచం అది. వ్యాధులు రోగాలు లేని ప్రపంచం అది. ఈ టోర్నడోలు, ఈ వరదలు, లేకపోతే ఈ భూకంపాలు, ఇవన్నీ కూడా ఏమీ లేని ప్రపంచం అది. ఒక పరిపూర్ణమైన ప్రపంచంలో అంతా ప్రేమతో జీవించినవి అవి. సృష్టి ప్రేమతో జీవించింది. సింహము గొర్రె కలిసి అవి కలిసి ఆ గడ్డిని తిన్నవి. అవి ప్రేమతో కలిసి ఐక్యంగా జీవించినవి అవి. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. క్రూర జంతువులు అనేవి లేవు అప్పుడు. అన్నీ సాధువు జంతువులే. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా నేను. నోవా ఓడలో మరణం ఉందా? వినబడతలే. మరి సింహం ఎట్లా బతికిందంటావు అక్కడ? సింహం ఎట్లా బతికిందంటావు అక్కడ? సింహం అక్కడ క్రూర జంతువు నుండి సాధు జంతువుగా మారింది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఎలాంటి స్వభావముతో ఉండేనో అలాంటి స్వభావంలోనికి నోవా ఓడలోనికి వచ్చినప్పుడు అది మారిపోయింది. అది వింటున్నారా నేను చెప్పింది? అక్కడ సింహము మరియు గొర్రెపిల్ల కలిసి, పులి మరియు మేక కలిసి అక్కడ గడ్డి మేసినవి. ఎక్కడ? నోవా దినాలలో ఓడ లోపట. హల్లెలూయా. ఎందుకంటే ఓడ లోపల మరణం లేదు. ఆమేన్. హల్లెలూయా.
ఆ హార్మనీ, ఆ వాటి మధ్యలో ఉన్న ఐక్యత, వాటి మధ్యలో ఉన్న ప్రేమ ఆ ఓడలో మనకు కనబడతా ఉన్నది. ప్రవక్త అంటాడు అదే 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యం. అదే 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యం. ఏమంటాడంటే నోవా ఓడ అది క్రొత్త భూమి క్రొత్త ఆకాశానికి సాదృశ్యం కాదు. అది నిత్యత్వంలో ఉన్న దానికి సాదృశ్యం కాదు. అది 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యం. 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతున్నది? మళ్ళీ అవి ఒకే హార్మోన్లోనికి, అంటే మళ్ళీ అవి ఒకే ఐక్యతలోనికి, ఒకే ప్రేమలోనికి ఈ జంతువులని రాబోతా ఉన్నాయి. యేసుక్రీస్తు ఒక 1000 ఏళ్ల పరిపాలనలో చంపుకోవడాలు లేవు, చావడాలు లేవు. క్రూర జంతువులు సైతము అవి ప్రేమగా మారిపోతాయి. అవి ఐక్యతలోనికి వచ్చేస్తాయి. అవి క్రూర జంతువులు సైతము అవి మిగతా సాధు జంతువులతో ఐక్యతలోనికి వచ్చేస్తాయి. వింటున్నారా? దాన్నే యెషయా 65 అధ్యాయంలో క్లియర్గా రాయబడి ఉన్నది. అక్కడ దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెషయా 65 అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఇప్పుడు మనము ఏమవుతా ఉన్నామంటే దేవునితో ఐక్యతలోనికి వస్తూ దేవుని యొక్క ప్రేమలో మనం ఇప్పుడు ఏకమవుతా ఉన్నాం ఈ రోజున. ఇప్పుడు ఆ కాలమే ఈ కాలం. గాడ్ వాంట్స్ టు రీఎస్టాబ్లిష్. దేవుడు దాన్ని మళ్ళా తిరిగి దాన్ని స్థాపించగోరుతున్నాడు. 7వ ముద్రలో, వింటున్నారా? 7వ ముద్ర క్రింద దేవుడు మరలా తిరిగి ఆ ఐక్యతను తీసుకురాగోరుతున్నాడు, ఆ ప్రేమను తీసుకురాగోరుతున్నాడు. అందుకొరకే ఈ వర్తమానం వచ్చింది. ఈ వర్తమానమును దేవుడు పంపిందే మరలా తిరిగి ఆ ఐక్యతను మనకు ఇవ్వడానికి. ఇక్కడ యేసు 17వ అధ్యాయంలో ప్రార్థించినట్లుగా నేను నా తండ్రియు ఏకమై ఉన్నలాగున, ఇదిగో ప్రభువా తండ్రి, ఇదిగో వీరు నేను ఏకమై ఉండునట్లుగా ప్రార్థిస్తున్నాను అన్నాడు ఆయన. వింటున్నారా? కాబట్టి గుర్తుంచుకోనండి, ఇప్పుడు ఆ తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్న ఎలాంటి ప్రేమ ఐక్యత ఉండెనో అది ఇప్పుడు పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు మధ్యలో ఆ ప్రేమను, ఐక్యతను ఏర్పరచుటకే దేవుడు ప్రకటన 10లో తలరాయి వర్తమానం తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు అందుకే వధువు ఆ తలరాయి యొద్దకు వస్తూ ఉన్నది. ఆమె హల్లెలూయా. ఎలాగంటే ఆమె ఆయన రూపంలోనికి మారుతా ఉన్నది. వింటున్నారా? ఆమె ఇప్పుడు ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మారుతా ఉన్నది. కారణం ఏంటంటే ఆయనతో ఐక్యం అవ్వడానికి. ఆ సజీవ దేవుని యొక్క వాక్యము ఆమెలో ప్రత్యక్షపరచబడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎవరో కాదండి, అది నువ్వు. అలా ప్రత్యక్షపరిచేది ఎవరో కాదు, పెంతెకొస్తూలు కాదు, లేకపోతే ఇంకా మిగతా సంఘశాఖలు కాదు, అది నువ్వై ఉన్నావు. ఎందుకని ఈ వర్తమానం వచ్చిందని నీ కోసమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి విశ్వాసులమైన మనకు దేవుడి వర్తమానాన్ని ఎందుకు ఇచ్చాడంటే అదే ప్రేమను, అదే ఐక్యతను మరలా తిరిగి ఆయన స్థాపించాలని ఆయన 7వ ముద్రను తెరిచి మనకు ఆ తలరాయి వర్తమానంలో మనకి ఇస్తా ఉన్నాడు ఈ రోజున. ఆయన దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాం. దానినే దేవుడు సాధించాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అంతేకాదు, ఒక సంఘమునకు పాస్టర్కి మధ్యలో ఐక్యత ఉండాలి. పాస్టర్కి సంఘానికి మధ్యలో ఐక్యత ఉండాలి. భర్తకు భార్యకు మధ్యలో ఒక ఐక్యత ఉండాలి. అలానే ఇక్కడ వినని మాట, నీ ప్రాణానికి, ఆత్మకు మరియు శరీరానికి ఐక్యత ఉండాలి. నీ ప్రాణమునకు, ఆత్మకు మధ్యలో ఐక్యత ఉండాలి. బాగా వింటున్నారా? ఒక భర్తకు భార్యకు మధ్యలో ఇలా ఐక్యత ఉంటేనే అది కుటుంబం అని పిలువబడుతుందో, ఒక పాస్టర్కి సంఘానికి మధ్యలో ఐక్యత ఉంటేనే అది సంఘం అని పిలువబడుతుంది. ఏమాన్? అదేవిధంగా నీ ప్రాణమునకు మరియు నీ యొక్క ఆత్మకు రెండింటికి ఐక్యత ఉండాలి. నీ ప్రాణము అది భర్త అయి ఉన్నాడు, నీ యొక్క ఆత్మ అది భార్య అయి ఉన్నది. బాగా వినండి, నీ ప్రాణము అది నీ భర్త అయి ఉన్నాడు, నీ ఆత్మ అది భార్య అయి ఉన్నది. ఆమేన్.
మరి ఈ భర్త భార్య యొక్క ఐక్యత యొక్క ఉత్పత్తియే నీ శరీరం. నీ ప్రాణము భర్త అయి ఉన్నాడు, నీ ఆత్మ భార్య అయి ఉన్నది. ఈ ఆత్మ ప్రాణం యొక్క ఐక్యత ఉత్పత్తియే ఈ శరీరం. అర్థమైనా రామని చెప్పండి. అదే ఇప్పుడు క్రీస్తుకి ఆయన వధువుకి మధ్యలో జరుగుతున్న ఐక్యత. దాన్ని దేవుడు సాధించడానికి పనిచేస్తూ ఉన్నాడు ఆయన. ఎలాగంటే ప్రాణమునకు పూర్తిగా ఆత్మ లోబడాలి. ఆ ప్రాణం ఏంటంటే వాక్యమై ఉన్నది. ఓకే, మీకు కొంచెం వివరిస్తే ఇక్కడ రెడీగా ఉన్నారా? ఇదివరకు వివరించాను, మళ్ళీ వివరిస్తా. నీ ప్రాణమే దేవుని బీజమని ఎంతమందికి తెలుసు? సీడ్, బీజం అంటే సీడ్, గాడ్ సీడ్. నీ ప్రాణమే దేవుని బీజమై ఉన్నది. ప్రాణము చూడండి, శరీరాన్ని కంట్రోల్ చేసేది, శరీరమును కంట్రోల్ చేసేది 5 జ్ఞానేంద్రాలు. శరీరాన్ని అదుపు చేసేది లేదా నడిపించేది చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ. ఓకేనా? ఈ 5 జ్ఞానేంద్రాలు శరీరాన్ని కంట్రోల్ చేస్తాయి. ఓకే, నీ ఆత్మను కూడా కంట్రోల్ చేసేది 5 జ్ఞానేంద్రాలు. తెలుసు కదా? బాగా వినండి. హేతుబుద్ధి, అదే రీజనింగ్, హేతుబుద్ధి, తర్వాత ఊహలు, జ్ఞాపకము, ప్రేమానురాగాలు, మనస్సాక్షి, మొత్తం 5. ఈ 5 జ్ఞానేంద్రాలు నీ యొక్క ఆత్మను కంట్రోల్ చేస్తాయి. ఇక ప్రాణం దగ్గరకు వచ్చినప్పుడు ఒకే ఒక జ్ఞానేంద్రం ప్రాణాన్ని పరిపాలించేది, ప్రాణాన్ని కంట్రోల్ చేసేది. అది విశ్వాసమా లేక అవిశ్వాసమా? ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు విశ్వాసం, ఎందుకంటే వాళ్ళు ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నారు కాబట్టి, దేవుని ముందు నిర్ణయంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఈ భూమిపైకి వచ్చేటప్పుడే దేవుడు వాళ్ళ ప్రాణంలో దేవుని బీజం పెడతా ఉన్నాడు. దేవుడు తన విత్తనాన్ని పెడతా ఉన్నాడు, వాక్య విత్తనాన్ని పెడతా ఉన్నాడు. వింటా ఉన్నారా? మరి వాళ్ళు ఈ భూమిపైకి వచ్చినప్పుడు, బాగా వినండి, వాళ్ళు ఈ భూమిపైకి వచ్చినప్పుడు జరుగుతున్న విషయం ఏంటిదంటే, దేవుని యొక్క వాక్య సువార్త, నీతి సూర్యుని యొక్క కాంతి, అదే ఈ కాలపు వర్తమానము, నీతి సూర్యుని యొక్క కాంతి ఎప్పుడైతే వాళ్ళ ప్రాణం పైన పడతా ఉన్నదో, ఆ చిన్న విత్తనం మొలకెత్తుతా ఉన్నది. వారి ప్రాణంలో ఉన్న దేవుని బీజము మొలకెత్తుతా ఉన్నది. అదే క్రొత్త జన్మ అయి ఉన్నది. క్రొత్త జన్మ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రాణములో జరిగేది కేవలం ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు, ఎన్నికలో ఉన్న వారికి. ఎందుకంటే పరిశుద్ధాత్మ వర్షం వంటిది. బాగా వినండి మాట, పరిశుద్ధాత్మ వర్షం వంటిది. వర్షము గోధుమల పైన పడుతుంది, గురుగుల పైన కూడా పడుతుంది. సో ఇప్పుడు వర్షం అందరిపైన పడుతుంది. అంత్యకాలంలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనుషులందరిపైన ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు, కానీ ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొంతమంది శరీరంలో పొందుకొని, ఓ నాకు చల్లటి గాలి వీచింది, ఓ నాకు వణుకుడు పుడుతుంది, స్వతం 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 స్వతం, అది శరీరం, అది ఉద్రేకాలు. అవి నిజంగానే వాళ్ళు ఉద్రేకపరచబడ్డారు. అదేమి వాళ్ళు కావాలని చేస్తలేరు, వాళ్ళు నిజంగానే అది ఆత్మ తాకిడి. అది ఇట్స్ అ హోలీ గోస్ట్ టచ్డ్ దెమ్. పరిశుద్ధాత్మను వాళ్ళని తాకింది వాళ్ళను, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే వాళ్ళు వణకడం, ఎగరడం, డ్యాన్సులు చేయడం అన్నీ చేస్తూ ఉంటారు. అయితే అది శరీరంలో. ఇంకొంతమందికో పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆత్మ దాకా వెళ్తుంది. బాగా వింటున్నారా? ఆత్మ దాకా వెళ్తుంది. కానీ చాలామందికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రాణం దాకా వెళ్ళదు. బాగా వినండి మాటలు. ఎందుకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం వాళ్ళకి ప్రాణం దాకా వెళ్ళదు అంటే, ప్రాణం వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం వెళ్ళాలంటే ముందు ఆ ప్రాణం ముందుగా నిర్ణయించబడాలా. ఆ ప్రాణము దేవుని చేత ముందుగా నిర్ణయించబడాలా.
దేవుని ముందు నిర్ణయంలో, దేవుని ముందు ఏర్పాట్లో కనుక ఉంటే ఆ ప్రాణములోని ఆ బీజము ఆ పరిశుద్ధాత్మ బాప్సం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఇప్పుడు ఆ ప్రాణములోని ఆ బీజం, దేవుని బీజము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్సం వచ్చి తాకుతుందో అప్పుడు అది మొలకెత్తుతుంది. అది అదే దానికి పుట్టినదే విశ్వాసం. ఇప్పుడు ప్రాణం అంటే ఏంటిదో కాదు, విశ్వాసం. ఇప్పుడు ప్రాణం అంటే ఏంటిదో కాదు, పరిశుద్ధాత్మ. యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతా ఉన్నదా? ఇప్పుడు ప్రాణం భర్త, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ప్రాణం భర్త, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మనే విశ్వాసం. అందుకే వీళ్ళు 5 జ్ఞానేంద్రాలను దాటుకొని 6వ జ్ఞానేంద్రమైన విశ్వాసము ద్వారా, సహజాతీతమైన జ్ఞానేంద్రము ద్వారా జీవించడం మొదలు పెడతారు. వీళ్ళు చూపు ద్వారా కాదు జీవించేది, వీళ్ళు విశ్వాసం ద్వారా జీవిస్తారు. వీళ్ళు దృశ్యమైన వాటిని కాదు నమ్మేది, వీళ్ళు అదృశ్యమైన వాటిని నమ్ముతారు. ద 6th సెన్స్, 6వ జ్ఞానేంద్రం, సహజాతీతమైన జ్ఞానేంద్రం, అదే విశ్వాసం. దాని ద్వారా వీళ్ళు బతకడం మొదలు పెడతారు. ఇప్పుడు భర్త ఎవరంటే సోల్, ప్రాణం. ప్రాణం భర్త. భర్త ఏం చేస్తున్నాడు? భార్యను వెళ్తాడు, ఆత్మను వెళ్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఆత్మను భర్త ప్రాణం ఏలినప్పుడు, భార్య అయిన ఆత్మను భర్త ప్రాణం ఏలినప్పుడు, ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు భర్త నిజంగా పరిశుద్ధాత్మ అయితే, ఆ ప్రాణం నిజంగా పరిశుద్ధాత్మ అయితే, ఆ ప్రాణం నిజంగా థియోఫనీ అయితే, రాత్రి చెప్పినట్టుగా, ఎందుకంటే నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఏంటంటే థియోఫనీలో భయాన భాగం అన్నమాట, అడ్వాన్స్ అన్నమాట. హల్లెలూయా. అందుకే ప్రాఫిట్ మెసేజ్ ఉంటాడంటే యువర్ సోల్ ఈజ్ ద థియోఫనీ. నీ యొక్క ప్రాణం ఏ థియోఫనీ అయి ఉన్నది అన్నాడు ఆయన. అర్థమైన రామని చెప్పండి. సో అది నీ థియోఫనీ అయితే, అది నీ యొక్క ఆత్మ అయితే, ఇప్పుడు అది నీ యొక్క ప్రాణం అయితే, అది నీ భర్త అయితే, ఆ ప్రాణము ఇప్పుడు భార్యను అనగా ఆత్మను పరిపాలించడం మొదలు పెడతాడు. ఆత్మలో ఉన్నది హేతుబుద్ధి. హేతుబుద్ధి అంటే కారణాలు వెతకడం. వాక్యానికి ఏమైనా కారణాలు ఇట్లెట్లయితుంది, అట్లెట్లయితుంది. నువ్వు నిజంగా తిరిగి జన్మించిన వాడవైతే, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ పాపం పొందుకున్నవాడు అయితే, నీ ఆత్మ నీ శరీరం రెండు కూడా ఇట్లెట్లా అవుతుంది, పాస్టర్ చెప్పేది ఎట్లా అవుతుంది, ప్రవక్త చెప్పేది ఎట్లా అవుతుంది అన్నుడితోడే అక్కడున్న ప్రాణం ఉంటుంది. షట్ అప్, నోరు మూసుకో, అది అట్లనే అవుతుంది, అంతే, నమ్మంతే. ఫేత్ విల్ బిలీవ్, విశ్వాసం నమ్ముతుంది, కారణాలు వెతకదు. హల్లెలూయా. భర్త ప్రాణం విశ్వాసం, పరిశుద్ధాత్మ థియోఫనీ, భార్య స్పిరిట్ ఆత్మను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హేతుబుద్ధులను కంట్రోల్ చేస్తుంది. వింటున్నారా? ఊహలను కంట్రోల్ చేస్తుంది. అందుకే బైబిల్ అంటుంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. వాళ్ళు బ్రదర్ అది సాధ్యమంటే సాధ్యమే, సాధ్యమైతేనే బైబిల్ చెప్తుంది, సాధ్యమైతేనే బైబిల్లో రాయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రాణంలో భర్త, ఆ ప్రాణం నీ భర్త, అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు నీ యొక్క భార్య అనగా నీ ఆత్మను తన కంట్రోల్లో పెడతా ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసం ఏం చేస్తుంది? హేతుబుద్ధిని కంట్రోల్ చేస్తుంది, ఊహలను కంట్రోల్ చేస్తుంది, జ్ఞాపకాలను కంట్రోల్ చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మనస్సాక్షిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? శరీరాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను చెప్పేది మొదటి ఇడుపు, రెండవ ఇడుపు, మూడవ ఇడుపు, 3 ఇడుపులు. ప్రవక్త బ్రెన్హామ్ గారు మొట్టమొదటిగా 1946లో ప్రవక్త రంగంపైకి వచ్చినప్పుడు మొదటి ఇడుపుతో మొదలుపెట్టాడు ఆయన. అది ఏ విధంగా అంటే రోగి యొక్క
చెయ్యిని తాకుడు ద్వారా శరీరం. సో ఈజ్ కాంటాక్టింగ్ ద ఫ్లెష్. శరీరాన్ని సంధిస్తున్నాడు. ఓకేనా? కాంటాక్ట్ అవుతున్నాడు. అతని చేయి పట్టుకున్న ద్వారా అతని రోగం ఏంటో ప్రవక్త చెప్పేవాడు. ఎందుకంటే ప్రవక్త యొక్క చేతి పైన ఆ సూచనలు కనబడేవి. ఆ రోగి ఏ రోగంతో బాధపడుతున్నాడో ప్రవక్త యొక్క చేతి పైన ఆ సూచన కనబడేది. తెలుసు కదా మీకు? సో ఫస్ట్ పుల్, మొదటి ఇడుపు, శరీరాన్ని కాంటాక్ట్ చేయడం. ఆ తర్వాత రెండవది మొదలైంది, అదే హృదయ రాసాలు బయలుపరచుట, హృదయంలో ఉన్న ఆలోచనలు బయలుపరచుట, అనగా ఆత్మను సంధించడం, ఆత్మను కాంటాక్ట్ చేయడం. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. ఆత్మను కాంటాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు ఆత్మను గూర్చిన వివేచన ప్రవక్త చేయడం మొదలుపెట్టాడు. ఎదుటవని ఆత్మలోని ఊహలను, ఆలోచనలను, జ్ఞాపకాలను చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సో రెండవ ఈడుపుకి వచ్చినప్పుడు ఇప్పుడు ఆత్మను కాంటాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మూడవ ఈడుపు దగ్గరకు వచ్చినప్పుడు అది ఏంటో తెలుసా? వాక్యము విరవబడుట. మూడో ఈడుపులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఓపెనింగ్ ఆఫ్ ద వర్డ్, వాక్యం తెరబడుట, అదే ముద్రలు తెరబడుట. రెండవది స్పోకెన్ వర్డ్, రెండవది పలకబడిన మాట. మూడవది నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించుట. ఓకేనా? అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. అదేంటిది? నశించిపోయిన ప్రాణులకు సువార్త ప్రకటించుట. నశించిపోయిన ప్రాణులకు. సో అది దేంతో కాంటాక్ట్? ఇప్పుడు ప్రాణంతో. అందుకే ప్రవక్త అంటాడు, మొదటి 2 ఈడుపులను అనుకరణ చేయవారు బయలుదేరారు. మొదటి ఈడుపు స్వస్థతలు, రెండవ ఈడుపు హృదయ వివేచన, ఆత్మ వివేచన, ఆత్మలో ఉన్న ఆలోచనలు బయటపెట్టడము. అర్థమైందా? రామ చెప్పండి. సో ఈ రెండింటికి అనుకరణలు మొదలైనాయి. ప్రవక్త అంటాడు, దేవుడు ఎందుకు అనుకరణ అనుమతించాడో తెలుసా? మత్తయి సువార్త 24:24 నెరవేర్పు చేయడానికి. మత్తయి సువార్త 24:24 నెరవేర్పు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 24:24 ప్రకారంగా సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపుచ్చుటకు అబద్ధ అభిషక్తులు రావాలా, అబద్ధ క్రీస్తులు రావాలి. వచ్చారా? వాళ్ళు ఎలా వచ్చారు? సూచక్రియలతో, అద్భుతాలతో, స్వస్థతలతో. ఇప్పుడు ఆ 2 పుల్స్, ఆ రెండు ఈడుపులతో వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు లోరై హల్లెలూయా. వాళ్ళు ఆ 2 ఈడుపుల యొక్క పరిచర్యలతో వాళ్ళు బయలుదేరి ఎవరైతే మోసపరచబడ్డారో వాళ్ళందరూ మోసపరచబడ్డారు. మీకు తెలుసు, లవదిక సంఘకాలం మొదలైందే లవదిక సంఘకాలం మొదలైందే పెంతెకోస్తుతో. 1906లో అజూసా వీధిలో, అదే అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశంలో, కాలిఫోర్నియా రాష్ట్రంలో, లాస్ ఏంజలీస్ పట్టణంలో అజూసా వీధిలో విలియం సీమోర్ అనే ఒక అమెరికన్ నీగ్రో, అతనితో పాటు ఇంకొంతమంది సహోదరులు, వాళ్ళందరూ మేడగదిలో ప్రార్థన చేస్తుండగా పెంతెకోస్తు పండుగ రోజున ఎలా పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చినదో అలా దిగి వచ్చినది. వరములు తిరిగి పునరుద్ధరించబడ్డాయి. అక్కడ పెంతెకోస్తుల ద్వారా వరాలు మరలా తిరిగి పునరుద్ధరించబడ్డాయి. వాళ్ళందరూ భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు, భాషలకు అర్థం చెప్పడం మొదలుపెట్టారు. ఇక స్వస్థత ఉద్యమం అక్కడ మొదలైంది. అలా ఒక తరము, అంటే 1906 నుండి 1946 వరకు పెంతెకోస్తు తరం నడిచింది. భాషల యొక్క పునరుద్ధరణ, వరముల యొక్క పునరుద్ధరణ. ఆ వరం యొక్క పునరుద్ధరణ అక్కడ జరగడం మొదలైంది 1906 నుండి 1946 వరకు. మరియు 1946లో 7వ దూత రంగంపైకి వచ్చాడా? 7వ దూత రంగంపైకి వచ్చాడు 1946లో. ఎందుకంటే వర్తమానికుడు ఎప్పుడు కూడా ఆయన ఆ కాలమునకు అంతంలో వస్తాడు, చివరిలో అంతంలో వస్తాడు. పెంతెకోస్తు వాళ్ళ యొక్క అంతంలో వచ్చాడు ఇప్పుడు ఆయన. కానీ పెంతెకోస్తు వాళ్ళ అంతంలో వచ్చినప్పుడు ఆయన మొదలుపెట్టింది మొదటి ఈడుపు పరిచర్యతో మొదలుపెట్టాడు ఆయన, స్వస్థతలతో. హల్లెలూయా. అందుకే జనాలను అది బాగా ఆకర్షించింది. మిలియన్ల మంది ఆయన కూటాలకు రావడం మొదలుపెట్టారు.
పెంతెకోస్తులే ఎక్కువగా ఆయనతో కలిసి ఉన్నారు. పెంతెకోస్తులే ఎక్కువగా ఆయన పరిచర్యకు ఆకర్షించబడ్డారు. ఎందుకు? వరాలు. వాళ్ళకు వరాలు కావాలా. వాళ్ళకు పెంతెకోస్తులకు ఏం కావాలంటే వరాలు కావాలా. ఆ వరాలు వాళ్ళని బాగా ఆకర్షించింది. కానీ ప్రవక్త అంటాడు, మొదటి రెండు ఈడుపులు ఆకర్షించడానికే, కానీ మూడవ ఈడుపు నీకు వాక్యం తెరవడానికి. ఇప్పుడు బాగా వినండి. ఈ పెంతెకోస్తులు ఎవరు అంటే, ప్రవక్త బ్రహ్నాం గారు చెప్పిన ఒక మెసేజ్ ఉంది. ఆ వర్తమానం పేరేం పేరు అంటే, విత్తనము పొట్టుతో వారసురాలు కాదు. వారసురాలు కానేరదు, వారసులు కాలేదు. 2 మెసేజ్ చెప్పాడు ఆయన. పొట్టెప్పుడు విత్తనముతో వారసురాలు కానేరదు. పొట్టు ఎవరని చెప్పారంటే అందులో పెంతెకోస్తులు. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మొదటి ఈడుపు పరిచర్యతో ప్రవక్త బ్రహ్నాం గారు ఎప్పుడైతే 1946లో ప్రారంభించాడో, అది పెంతెకోస్తులను అంటే పొట్టును ఆకర్షించింది. పెంతెకోస్తులు ఎవరంటే పొట్టు. బాగా వినండి. మొదటి 2 ఈడుపుల యొక్క పరిచర్య చాలా ఆకర్షించింది. 1946 నుండి 1962 వరకు మొదటి 2 ఈడుపుల పరిచర్య జరిగింది. బాగా వినండి. ఇక్కడ వినండి. మొదటి 2 ఈడుపుల యొక్క పరిచర్య పెంతెకోస్తులను ఆకర్షించింది. అందుకే పొట్టు ఆయన దగ్గరికి వచ్చింది. బ్రదర్, పొట్టు ఎందుకు బ్రదర్? విత్తనం ఏర్పడాలంటే ముందు పొట్టు రావాలా. ఎందుకంటే విత్తనం ఎక్కడుందంటే పొట్టు లోపల ఉన్నది. మీకు తెలుసా ముందు ఏర్పడేది విత్తనం కాదని? గోధుమ పంటలో కానీ వరి పంటలో కానీ ముందు ఏర్పడేది పొట్టు. ఆ తర్వాత లోపట దానికి ఈ పైన పొట్టు రక్షణ కవచంగా ఉంటే లోపట ఆ విత్తనం ఏర్పడడం మొదలవుతుంది. 1946 నుండి 1962 వరకు పొట్టు ఎందుకు వచ్చిందంటే లోపల విత్తనం తయారవడానికి. గ్లోరీ హల్లెలూయా. అందుకే ప్రవక్త యొక్క 2 ఈడుపుల యొక్క పరిచర్య ద్వారా అందరూ ఆకర్షించబడడం మొదలుపెట్టారు. ఆ పొట్టే స్పాన్సర్లు. ప్రతి పట్టణంలో ఆ పొట్టే స్పాన్సర్ చేయడం మొదలుపెట్టింది. ఎవరు? పెంతెకోస్తులు అన్నమాట. హల్లెలూయా. ఆ పొట్టే స్పాన్సర్ చేస్తున్నారు ప్రతి దేశంలో, ప్రతి చోట. మన ఇండియాలో కూడా ఎవరు చేశారో తెలుసా? పెంతెకోస్తులే చేశారు. తెలుసు కదా అండి. 1956లో ప్రవక్త వచ్చాడు కదా, సెప్టెంబర్లో మన భారతదేశంలోనికి బాంబేకి వచ్చాడు కదా. వచ్చినప్పుడు స్పాన్సర్స్ ఎవరు అనుకుంటున్నారు? పెంతెకోస్తులు, ఇండియన్ పెంతెకోస్తులు వాళ్ళు పిలిచారు ఆయనను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి దేశంలో ఇప్పుడు వాళ్ళే ఇక. ఆమేన్. అయితే ప్రవక్త అంటాడు, వీళ్ళకు కేవలం వరాలపైన ఉన్నంత ఆసక్తి వాక్యం పైన లేదు. నేను వీళ్ళని చూసి అనుకున్నాను, అబ్బా నేను దేవదూతల మధ్యలో జీవిస్తున్నాను అని అనుకున్నాను. ఈ పెంతెకోస్తులను నేను చూసినప్పుడు, వాళ్ళని కలుసుకున్నప్పుడు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ శరీరము వాళ్ళ ఆత్మ వరకు మాత్రమే వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, కానీ వారి ప్రాణముల వాక్యం పట్ల ఇంకా అవిశ్వాసం ఉన్నదని, ఆ వాక్యాన్ని బోధిస్తే నమ్మలేని స్థితిలో ఉన్నారని, కేవలం వాళ్ళు వరాలకు మాత్రమే ఆకర్షించబడి వచ్చారని నాకు తర్వాత అర్థమైంది అన్నాడు ప్రవక్త. అంచెకాలం మంది అభిషక్తులో చెప్తాడు ఈ మెసేజ్. అంచెకాలం మంది అభిషక్తులో చెప్తాడు ఈ విషయాలన్నీ కూడా. కావాలని ఇంటికెళ్ళగా చదువుకోండి. బాగా వింటున్నారా? మీకు అర్థమవుతుందా అని చెప్పింది. సో ఇప్పుడు పొట్టును ఆకర్షించింది ఏంటిది అంటే ఆ 2 ఈడుపులు. ప్రవక్త తన వివేచన ద్వారా గ్రహించాడు. ఆ 2 ఈడుపుల, ఒకటి శరీరము, ఇంకోటి ఆత్మ, పెంతెకోస్తులను బాగా ఆకర్షించింది. ఎందుకంటే వాళ్ళు ప్రాణం దాకా వెళ్ళలేకపోతున్నారు. అందుకే వాళ్ళు వరాలు కలుగుండి అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకరాలు చేస్తూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం అంటే దాన్ని నిరాకరిస్తున్నారు. వాక్యములో యేసుక్రీస్తు నామం బాప్తిసం అంటే నిరాకరిస్తున్నారు. దేవుడు ఒక్కడే అంటే నిరాకరిస్తున్నారు. సర్పసంతానం అంటే నిరాకరిస్తున్నారు. వింటున్నారా? ప్రవక్త చెప్తున్న సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో బైబిల్లో, ఆ ఆది అపోస్తలుల బోధ, ఆ సిద్ధాంతాలు చెప్తా ఉంటే వాళ్ళు నిరాకరిస్తున్నారు. ప్రవక్త ఆశ్చర్యపోయాడట. మొదట్లో తనకు అర్థం కాలేదట. అరే వీళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కలిగి ఉండి వాక్యాన్ని ఎలా నిరాకరిస్తున్నారని.
తర్వాత ఆయనకు అంచకాల మంది అభిషక్తులను వర్తమానంలో ఏం చెప్తాడంటే, అందులో ఏమని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే, వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కలుగున్నారు, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కలుగున్నారు, అందులో ఏ సందేహం లేదు. వాళ్ళ ఉద్రేకాలు, వాళ్ళ అరవడాలు, వాళ్ళ కేకలు వేయడాలు, వాళ్ళ నాట్యం ఆడడాలు, అందులో ఏ సందేహం లేదు, అది పరిశుద్ధాత్మ బాప్తిస్మమే. వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారు అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో వాళ్ళ యొక్క శరీరము మరియు ఆత్మ దాకే వచ్చారు, కానీ ఏదైతే అసలైనది ఉన్నదో ప్రాణం అనేది అక్కడి దాకా వాళ్ళకి రాలేకపోయింది. అందుకే వాళ్ళకు వాక్యం పట్ల ఇంకా వాళ్ళ ప్రాణములో అవిశ్వాసము కలుగున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు నామ బాప్తిస్మం అంటే అందుకే వాళ్ళు అంగీకరిస్తలేరు, వాళ్ళు వాక్యాన్ని అందుకే నమ్మలేకపోతున్నారు. దేవుడు ఒక్కడంటే అందుకే వాళ్ళ వాక్యాన్ని నమ్మలేకపోతా ఉన్నారు. ఆమేన్. సర్పసంతానం గురించి చెప్తే అందుకే వాళ్ళు వాక్యాన్ని నమ్మలేకపోతా ఉన్నారు. ఇలా అనేకమైన విషయాల గురించి చెప్తూ ఉంటే, వాక్యంలో ఉన్నదాన్ని చూపిస్తూ ఉంటే వాళ్ళు నమ్మలేకపోవడానికి కారణం వాళ్ళ ప్రాణంలో అవిశ్వాసం ఉన్నది. ఇంకా మనకు పెంతెకొస్తలకు తేడా ఏంటో తెలుసా? మనకు ప్రాణములో వాక్యం పైన విశ్వాసం ఉన్నది. మన ప్రాణంలో ఉన్న విశ్వాసము, భర్త విశ్వాసము, దేవుని యొక్క ప్రతి మాటకు ఆమేనని చెబుతూ అది నాకు జరుగును కాగానే ఒప్పుకుంటుంది. లోరే దేవునికి మమగలుని కాక. దేవుని యొక్క వాక్యంలో ప్రతి మాటకు మన ప్రాణంలో ఉన్న పరిశుద్ధాత్మ, మన భర్త, మన థియోఫనీ మనల్ని ఎప్పుడు కూడా వాక్యానికి ఆమేన్ చెప్తా ఉంటుంది. అక్కడ కానీ పెంతెకొస్తలు చెప్పలేరు. జోనస్సాన్, మీకు అర్థమవుతా ఉన్నదా? నేను చెప్పేది అర్థమవుతా ఉన్నదా? అందుకే 1946 నుండి 1962కి వచ్చేసరికి ఆ రెండిడుపుల యొక్క పరిచర్య ఆ పొట్టును పెంతెకొస్తలను ఆకర్షించింది. ఎందుకు ఆకర్షించిందంటే వాళ్ళ వరాల కోసము. కానీ వాస్తవంగా వాళ్ళు 3వ ఈడుపు దగ్గరకు వచ్చేసరికి, అంటే వాక్యం త్వరబడే దగ్గరికి, 7 ముద్రలు బోధించే దగ్గరకు వచ్చేసరికి ఆ పొట్టంతా కూడా విత్తనము నుండి వేరవడం మొదలుపెట్టింది. విత్తనం మాత్రమే 3వ ఈడుపులో నిలిచున్నది. అనగా 1963లో ఎప్పుడైతే 3వ ఈడుపు పరిచర్య, అదే వాక్యము తెరవబడుట ఎప్పుడైతే మొదలైందో, ఆమేన్, ముద్రలు తెరవబడుట ఎప్పుడైతే మొదలైనదో, హల్లెలూయా, పొట్టంతా కూడా వేరు చేయబడి, అది వేరు చేయబడి. ఎందుకంటే 1946 నుండి 1962కి వచ్చేసరికి ఈ పెంతెకొస్తలందరూ కూడా లవోదీకుల వలె మారిపోయారు. వీళ్ళు లవోదీకులు ఎవరు? గ్రుడ్డివారు, దిగంబరులు, దరిద్రులు, దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు. అదేనా? ఆ సంగతి ఎరగక మేము ధనవృద్ధి చేసుకొని ఉన్నాము, మేము ధనవంతులము, మాకేమీ కూడా కొదవలేదని అనుకుంటా ఉన్నది లవోదికయ. సో పెంతెకొస్తలందరూ ఇప్పుడు ఏమైపోయారంటే లవోదీకులుగా మారిపోయారు. పొట్టంతా ఎగిరిపోయింది. ఎక్కడికి వచ్చేసరికి 3వ ఈడుపు పరిచర్య దగ్గరకు వచ్చేసరికి, హల్లెలూయా, ఆ 3వ ఈడుపు పరిచర్య వాక్యం తెరవబడుట అక్కడికి వచ్చేసరికి పొట్టంతా ఎప్పుడైతే ఎగిరిపోయిందో, ఆమేన్, ఏది నిలిచింది వాక్యంతో అంటే కేవలం విత్తనమే నిలిచింది. విత్తనము మాత్రమే వాక్యముతో నిలిచి ఉన్నదే. విత్తనము మాత్రమే వాక్యముతో నిలబడినదే. బ్రదర్ బ్రానమ్ అంటాడు, ఏమంటాడంటే, మొదటిగా నేను పెంతెకొస్తలను చూసినప్పుడు వారు చాలా ఆత్మ సంబంధులను నేను అనుకున్నాను. కానీ వారిలో ఒక్కొక్కరికి 5-6 క్యాడిలాక్స్, అంటే ఇప్పుడు బెంజ్ కార్లు అనమాట, అప్పుడు క్యాడిలాక్స్ అమెరికాలో ఒక్కొక్కరికి 5-6 క్యాడిలాక్స్, 5-6 బెంజ్ కార్లు ఉన్నాయి. దాన్ని బట్టి నాకు అర్థమైంది అంటే వాళ్ళందరూ మత సంబంధమైన ఆత్మతో ఉన్నారు. మత సంబంధపు ఆత్మతో ఉన్నారు. వాళ్ళు వారి శరీరములో వారు చాలా ప్యూర్గా ఉన్నారు,
కానీ వాళ్ళ ఆత్మలో మాత్రం వాళ్ళ మత సంబంధంగా ఉన్నారు. అర్థమవుతుందా? మతపాత్మతో ఉన్నారు వాళ్ళు, మతపాత్మతో ఉన్నారు. వాళ్ళ ఆత్మలో, శరీరంలో చాలా ప్యూర్గా ఉన్నారు. శరీరంలో వాళ్ళు చాలా స్వచ్ఛమైన వారిగా, చాలా పరిశుద్ధమైన వారిగా ఉన్నారు. కానీ ఆత్మలో మాత్రం వాళ్ళు మత సంబంధంగా ఉన్నారు. అలా ఉండడానికి కారణం ఏంటిదంటే వాళ్ళకు మూడవ ఈడుపు వారికి లేదు. మొదటి 2 ఈడుపుల యొక్క పరిచర్యనే వాళ్ళకు ఉండడం వలన, మూడో ఈడుపు పరిచర్య దగ్గరకు వచ్చినప్పుడు ఈ పొట్టంతా ఎగిరిపోవడం వలన, ఆ పొట్టుకు మూడో ఈడుపు పరిచర్య లేకపోవడం వలన వాళ్ళందుకే శరీరంలో వాళ్ళు ఎంతో స్వచ్ఛమైన వారిగా, ఎంతో ఎంతో దాని ఏమంటారంటే పవిత్రమైన వారిగా, పరిశుద్ధమైన వారిగా ఉన్నను, వారి యొక్క ఆత్మ మాత్రము ఇంకా మత సంబంధమైన వారిగా ఉన్నారు. అదేనా యేసుక్రీస్తు మొదటి రాకడలో జరిగింది? శాస్త్రులు, పరిసలు, సదికేలు శరీరంలో ఎంతో స్వచ్ఛమైన వారుగా ఉన్నారు. యేసు వాళ్ళ గురించి ఏమన్నాడు? వాళ్ళు నీతిమంతులు అన్నాడు. కానీ శాస్త్రుల నీతి కంటే మీ నీతికి అధికం కావాలన్నాడు. శాస్త్రులు, పరిసల నీతి కంటే మీ నీతి, ఎందుకంటే శరీరంలో వాళ్ళు చాలా స్వచ్ఛంగా, చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా ఉన్నారండి. వాళ్ళు ఉన్నారా లేదా? కానీ ఆత్మకు వచ్చినప్పుడు వాళ్ళకున్న ఆత్మ ఏంటిది? మత సంబంధమైన ఆత్మ. ఆ మత సంబంధమైన ఆత్మనేనా యేసును సిలువ వేసింది? వినబడతలా? యేసును సిలువ వేసింది మతమేనా? అయ్యో, మతము రాజకీయము. మతం ఒత్తిడి చేసింది రాజకీయాన్ని. పిలాతు వదిలిపెడదామనుకున్నాడు, కానీ వదలనివ్వలేదు వాళ్ళు. మతము రాజకీయం ఏకమైంది. రాజకీయం వెనకాల మతముని నడిపించింది. రాజకీయాన్ని నడిపిస్తుంది ఏదంటే మతం. ఇక్కడ బా దయ్యపాత్మలు ఏకమైన వాళ్ళతో. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కూడా మతమే కదా రాజకీయాన్ని నడిపించేది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మతమే కదా రాజకీయాన్ని నడిపిస్తున్నది. రాజకీయం వెనకాల ఉన్నదే మతం అయి ఉన్నది. మరి మతం ఎప్పుడు కూడా రాజకీయముతో ఐక్యత పొంది దయ్యపాత్మలతో ఏకమయ్యి ఎల్లప్పుడూ ఆ కాలపు వాక్యాన్ని సిలువ వేస్తుంది. ఆ కాలపు యేసుక్రీస్తు ఆ కాలపు వాక్యాన్ని సిలువ వేస్తుంది. హల్లెలూయా. నీకో సంగతి తెలుసా? మనం ఆ మతపాత్మను కలిగిలేము. మనకు ఆ మతపాత్మ లేదు. మనకు దేవుడికి మహిమ కలుగును గాక. మనం వాక్యంలో ఉన్న ప్రతి దానిని నమ్ముతామండి. ఎందుకంటే మనలో ఉన్న ప్రాణంలోని పరిశుద్ధాత్మ భర్త ఈ వాక్యానికి రచయిత అయి ఉన్నాడు. ఆయన ఈ వాక్యాన్ని రచించిందే ఆయన, ఈ పుస్తకాన్ని రచించిందే ఆయన. కాబట్టి ప్రతి మాటకి మనలో ఉన్న ఆత్మ ఆమేనని చెప్తుంది. గ్లోరీ. అందుకే మొదటి 2 ఈడుపులు అది ఆకర్షించడానికి, కానీ మూడవ ఈడుపు నా గొర్రెలను పేరు పెట్టి నేను పిలిచేదను. మూడవ ఈడుపు ఏంటిది? ఐ విల్ కాల్ మై షీప్ బై దేర్ నేమ్. నా గొర్రెలను పేరు పెట్టి పిలిచేదను. అదే నా ముద్రలు విప్పబడుట. పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ ముద్రలో నీ పేరుందా? అయ్యో, రాత్రి చెప్పాను కదా, ఆ ముద్రలో నీ పేరుందా? రాత్రి ఓ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, చెప్తాను వినండి. ఆయన సింహముగా దిగొచ్చాడు, కానీ ముద్రలు విప్పింది మాత్రం ఆయన గొర్రెపిల్లగా. రాత్రి చెప్పాను కదా. ఇప్పుడు మనకు ముద్రలను విప్పుతున్నది గొర్రెపిల్ల. ఆయన ఇంకా మనకు గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆయన వధింపబడిన వాక్యం, రక్తం కార్చిన వాక్యం మనకి ఇంకా ఉన్నది. ఇంకా వధు హృదయం అనే సింహాసనంలో ఉన్నాడు ఆయన. ఓకేనా? కానీ లోకానికి మాత్రం ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సింహముగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు తీర్పరిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎందుకు? తెల్లని ఉన్నిని పోలిన ఆ యొక్క వెంట్రుకలను కలుగుండి వచ్చాడు ఆయన. ఆయన తీర్పరిగా, సుప్రీం జడ్జి, సర్వోన్నత న్యాయాధిపతిగా ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన
ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ సింహం యొక్క గర్జనలో 7 ఉరుములు వస్తున్నాయి. రైట్. ఆ 7 ఉరుముల యొక్క వర్తమానం వధువుకి విమోచించబడిన వాళ్ళకు వాళ్ళ పేర్లు బయలుపరచబడుట. ఎలా పేర్లు బయలుపరచబడుతున్నాయంటే బాగా వినండి, ఇదివరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. ఎలా బయలుపరచబడుతున్నాయంటే ఆ విమోచించబడిన వాళ్ళ పేర్లు, ప్రైజ్ ది లార్డ్, వారి యొక్క విమోచన పథకము అమలు చేయబడి పూర్తిగా వాళ్ళు ఇప్పుడు ఆయన చేత స్వాధీనపరచబడుతున్నారు. ఇక పూర్తిగా వారు ఆయన ఏకమవుతా ఉన్నారు. అధికారపూర్వకంగా వారు ఆయనను తీసేసుకొని వారు ఆయన ఏకమవుతా ఉన్నారు. ఇప్పుడు బోయాజు రూతు ఏకమైనట్టు ఇప్పుడు వారు మరియు ఆయన ఒకటవుతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అంతేకాదు ఆ సింహం యొక్క గర్జనలోని ఆ 7 ఉరుములు, ఆర్భటంలోని 7 ఉరుములు వధువుకి ఏమని తీర్పునిస్తుందంటే అసలు ఈమె పాపే కాదు, ఈమె నీతిమంతురాలై ఉన్నది. ఎలాంటి నీతిమంతురాలంటే ఇంతవరకు అసలు ఆమె పాపమే చేయలేదు. ఆమె అసలు ఎప్పుడు పాపమే చేయలేదు. ఆమె అన్నంతగా నీతిమంతురాలై ఉన్నది ఈమె అని ఆమెకు తీర్పు ప్రకటించడం అయి ఉన్నది. అది అంటే ఆ సింహగర్జనలో ఒకరికో అసలు పాపమే చేయలేదు అని చెప్పబడుతున్న తీర్పు, ఇంకొకరికో ఉగ్రత పాత్రలు కుమ్మరించే తీర్పు. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. అర్థమైందని చెప్పింది. లోకంలో ఉన్న వారికో ఉగ్రత పాత్రలు కుమ్మరించే తీర్పు. దేవుని యొక్క తీర్పులకు మీరు పాత్రులు అని చెప్పే తీర్పు. ఆ తాత్కాలికమైన తీర్పులు, ఆ ఉగ్రత పాత్రలు కుమ్మరించబడుతున్న ఆ తాత్కాలికమైన తీర్పులు వాళ్ళపైన కుమ్మరించబడుట, అది లోకంలో ఉన్న వారికి. కానీ మనకో అదే సింహగర్జనలో, అదే 7 ఉరుములలో మనకో అసలు నువ్వు పాపమే చేయలేదు. మొదటిగా నువ్వు అసలు పాపమే చేయలేదు. నువ్వు వినండి మాట, మొదటిగా నువ్వు అసలు పాపమే చేయలేదు. నువ్వు హల్లెలూయా. నువ్వు మచ్చైనను, డాగైనను, ముడతైనను, కలంకమైనను అట్టిది మరి ఏదైనా లేని పరిశుద్ధ సంఘమై ఉన్నావు. నువ్వు నా ప్రియమైన భార్యవై ఉన్నావు. నువ్వు అది మనకు వస్తున్న తీర్పు అది. కానీ వాళ్ళకు హల్లెలూయా, వధువు కాని వాళ్ళకు, లోకస్తులకు వారి యొక్క పాపములకు తీర్పులు కుమ్మరించబడతాయి. పాపం అనగా అవిశ్వాసం. వారు వర్తమానము నమ్మకపోవడమే పాపమై ఉన్నది. సో అవిశ్వాసం, హల్లెలూయా, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి దేవుని తీర్పులు కుమ్మరించబడతా ఉన్నాయి. వాళ్ళు వర్తమానాన్ని రిజెక్ట్ చేసినందుకు, వర్తమానాన్ని త్రోసివేసినందుకు, వర్తమానాన్ని నమ్మనందుకు వారికి తీర్పులు కుమ్మరించబడుతున్నాయి. ఇక్కడ వర్తమానం నమ్మినందుకు వీరు క్షమాపణ పొందుకొని అసలు పాపమే చేయలేదన్నంత నీతిమంతురాలుగా ఇక్కడ ఈ గుంపులో, ఈ వధువులో ఇక్కడ వీళ్ళు తీర్పు పొందుకుంటున్నారు. యు అండర్స్టాండ్? మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం వినాల్సిన విషయం ఏంటంటే, మనలో ఉన్న ప్రాణం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ప్రాణమే భర్త భార్య ఏకమవ్వాల. ఆమేన్. ఇప్పుడు మన భర్త ఎవరంటే విశ్వాసం. అందుకే మనం మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించవలనని యేసు చెప్పినట్టు మనం చెప్తా ఉన్నాం. అలానే జీవిస్తూ ఉన్నాం మనం. ఎందుకు అంటే ప్రతి మాట, దేవుని యొక్క వాక్యం, ప్రతి మాటకు మన ప్రాణం భర్త ఆమెనని చెప్తా ఉన్నది. ఇప్పుడు భర్త ప్రాణము, ఆత్మ భార్యతో ఏకమయ్యి ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రాణం ఎప్పుడు కూడా ఆత్మను కంట్రోల్ చేస్తుంది. ప్రాణము ఎప్పుడు ఆత్మను ఆధీనంలో పెట్టుకొని నడిపిస్తుంది. ఆత్మ ఎప్పుడు కూడా శరీరాన్ని ఆధీనంలో పెట్టి నడిపిస్తుంది.
ఓయ్ వింటున్నారా? సో ఇప్పుడు ప్రాణము భర్త, అదే విశ్వాసం, థియోఫనీ వాక్యం. ఇప్పుడు 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 ఆత్మ, అదే భార్యను, ఏది హేతుబుద్ధిని, తర్వాత ఊహలను, మనస్సాక్షిని, తర్వాత జ్ఞాపకమును, ఇవన్నీ ఏవైతున్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉన్నది, పూర్తిగా అదుపులో పెట్టుకుంటా ఉన్నది, నడిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఆత్మ ద్వారా శరీరం, 5 జ్ఞానేంద్రాలు నడిపించబడతా ఉన్నాయి. అదే తిరిగి జన్మించిన వానిలో జరిగే కార్యం. అదే పరిశుద్ధాత్మ బాప్సం పొందుకొని, పరిశుద్ధాత్మ బాప్సం పొందుకొని ఆత్మ చేత నడిపించబడుతున్న వానికి జరిగే కార్యం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. గ్లోరీ! దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ప్రవక్త ఏమన్నాడు? విశ్వాసానికి కండరాలు ఉన్నాయా? అందుకే నువ్వు విశ్వాసంతో నడిపించబడతా ఉంటావు. చూపు ద్వారా నడిపించబడవు, విశ్వాసం ద్వారా నడిపించబడతావు. ఆమేన్. నువ్వు దృశ్యమైన వాటిని ద్వారా కాదు నువ్వు నమ్మేది, అదృశ్యమైన వాటిని నమ్ముతా ఉంటావు నువ్వు. ఎందుకంటే విశ్వాసం ఎప్పుడు అదృశ్యమైనవి ఉన్నవని నమ్ముతుంది. హెబ్రీ 11 ప్రకారముగా విశ్వాసం అనే పదార్థము ఎల్లవేళలా అదృశ్యమైనవి ఉన్నవనుడకు నమ్ముతుంది. అందుకే నీ విశ్వాసము అదృశ్యమైన దానిని నమ్మునట్లు చేస్తుంది. నీ విశ్వాసము అదృశ్యమైన దానిని నమ్మి జీవించేటట్లు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే నీలో, ఆ ప్రాణంలో ఉన్న అదే నిత్య జీవమై ఉన్నది. ఆ ప్రాణంలో ఉన్నది ఏదైతే ఉందో అదే నిత్య జీవమై ఉన్నది. నీ ప్రాణమే ఇప్పుడు నీ కొత్త భర్త. అదే వాక్యం క్రీస్తై ఉన్నాడు, నీ నిత్య జీవమై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నది, దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది, దేవుని యొక్క అసలైన ఆలోచన అది. ఇప్పుడు ఆ ఐక్యతను ఎక్కడ తీసుకొచ్చాడంటే ముందు నీ ప్రాణం ఆత్మలో తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు ఐక్యతలోకి వస్తా ఉన్నాం క్రీస్తుతో. మనం ఇప్పుడు ఎక్కడ వస్తా ఉన్నాం? ప్రాణంలో, ఆత్మలో వస్తా ఉన్నాం. ప్రకటన 10లో తలరాయి దగ్గరకు వస్తా ఉన్నది వధువు. ఎలా వస్తా ఉన్నది? ఇప్పుడు ఆమె ప్రాణం ఆత్మలో ఏకమవుతా ఉన్నారు. ఓహ్, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకే ఈరోజు నువ్వు వాక్యాన్ని స్వీకరించి గుర్తించి వాక్యములో నడుస్తావు. అది నీలో ఉన్న పరిశుద్ధాత్మ, అది క్రీస్తు భర్త నీ ప్రాణముగా ఉండి నీ ఆత్మతో, అనగా నీ భార్య ఏకం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అది నీలో పరిశుద్ధాత్మ తిరిగి జీవింపజేసే శక్తిగా చేసిన కార్యం. అది నీ ప్రాణంలో పరిశుద్ధాత్మ తిరిగి జీవింపజేశాడు ఆయన. ఆమేనంటారా? అందుకే ఇప్పుడు నీ ప్రాణానికి ఒకే ఒక జ్ఞానేంద్రం ఉన్నది, అది విశ్వాసం. విశ్వాసం అనే జ్ఞానేంద్రము ద్వారా, అదే 6వ జ్ఞానేంద్రము ద్వారా ఇప్పుడు ఆ వ్యక్తి జీవించడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఆత్మ సంబంధమైన వాతావరణంలో క్రీస్తు యేసుతో పాటు ఆ పరలోకపు స్థలములలో ఇప్పుడు ఆ వ్యక్తి జీవిస్తూ తన స్థానం ఏంటో తాను గుర్తిస్తూ అతను చూపు ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా నడుస్తూ ఉంటాడు అతను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి కాలంలో ఆ కాలంలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? ప్రతి కాలంలో ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ వచ్చిందే ఎందుకంటే ఈ కార్యం చేయడానికి, మన లోపల ఈ కార్యం చేయడానికి, ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి. హల్లెలూయా. చూడండి, మనము పెంతెకోస్తు కాలం యొక్క విత్తనం కాదు. మనం 1906 నుండి 1946 వరకు ఉన్న పెంతెకోస్తు కాలం యొక్క విత్తనం మనం కాదు. మనం 7వ దూత పలుకు దినాలలో వచ్చిన విత్తనమై ఉన్నాం మనం. ఎందుకంటే ప్రతి కాలంలో దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. లూథర్ కాలంలో లూథర్ యొక్క వర్తమానం నమ్ముతున్న ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆమేన్. వెస్లీ కాలంలో వెస్లీ యొక్క వర్తమానం నమ్ముతూ
ఏర్పాట్లో ఉన్న ఎన్నికన్న వాళ్ళు ఉన్నారు. అలానే పెంతెకోస్తు కాలంలో కూడా 1906 నుండి 1946 వరకు దాని కూడా ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, ఉన్నారా లేదా? అయితే ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెంతెకోస్తు కాలంలో వాళ్ళు ఆల్రెడీ ప్రవక్త వచ్చేసరికి చాలామంది నిద్రించారు. అందుకే ప్రవక్త అంటాడు స్మిత్ విగిల్స్వర్త్. చదివారా మీరు ఎప్పుడైనా చరిత్ర? స్మిత్ విగిల్స్వర్త్, చార్లెస్ ప్రైస్, ఏమీ సింపుల్ మెక్ఫర్సన్, ఇలాంటి వాళ్ళు ప్రవక్త కంటే ముందున్న వాళ్ళు. వీళ్ళెవరు అంటే ప్రవక్త రంగంపైకి రాకముందు ముందున్న పెంతెకోస్తులు అన్నమాట. వీళ్ళు చనిపోయారు. వీళ్ళు చనిపోయిన మరుసటి రోజే దూత వచ్చి నువ్వు ఇప్పుడు రంగంపైకి రావాలి, నువ్వు ఇప్పుడు పొలంలోకి రావాలని ప్రవక్తను పిలిచాడు దేవుడు 1946లో. వింటున్నారా? అంటే వీళ్ళందరూ అంటే ఒరిజినల్ పెంతెకోస్తులు అనమాట. ఈ స్మిత్ విగిల్స్వర్త్, ఈ చార్లెస్ ప్రైస్, ఇంకెవరెవరైతే ఆ కాలంలో ఉన్నారో, ఏమీ సింపుల్ మెక్ఫెర్సన్, వీళ్ళందరూ కూడా ఒరిజినల్ పెంతెకోస్తులు. వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, వాళ్ళు దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు. వాళ్ళు 1906 నుండి 1946 యొక్క ఉద్యమంలో పుట్టిన దేవుని ఏర్పాట్లో ఎన్నికలో ఉన్నవారు వాళ్ళు. కానీ ప్రవక్త వచ్చే సమయానికి 1946లో ప్రవక్త వచ్చే సమయానికి వీళ్ళందరూ ఏమయ్యారంటే చనిపోయారు. మరి ప్రవక్త వచ్చే సమయానికి ఏమైంది? పెంతెకోస్తుల యొక్క మనవళ్ళు వచ్చిళ్ళు. వినబడతలా? తండ్రులు, కుమారులు, మనవళ్ళు. 1906 నుండి 1945 వరకు తండ్రులు, కుమారులు వచ్చారు. వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు, వాళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు. వాళ్ళలో ఏ ఒక్కరు కూడా నశించిపోరు, ఎందుకంటే వాళ్ళు ఎన్నుకోబడిన వాళ్ళు కాబట్టి. కానీ ప్రవక్త 1946కు వచ్చేసరికి ఈ పాత తరం ఏదైతే ఉందో పెంతెకోస్తు తరం, ఆ ఒరిజినల్, ఆ అసలైన వాళ్ళందరూ ప్రభులో నిద్రించారు. వాళ్ళందరూ ప్రభులో నిద్రించేశారు. మరి ప్రవక్త వచ్చేసరికి ఎవరున్నారు? పెంతెకోస్తుల యొక్క గ్రాండ్ చిల్డ్రన్, మనవరాలు ఉన్నారు. ఇప్పుడు ప్రవక్త పొట్టను పిలుస్తున్నది 1906 నుండి 1946లో ఉన్న వాళ్ళని కాదు. దీన్ని పట్టుకోవాలా మీరు? స్మిత్ విగిల్స్వర్త్ లాంటి గొప్ప దైవజనులను ప్రవక్త ఏమి, చార్లెస్ ప్రైస్ లాంటి వాళ్ళను, తర్వాత ఏమీ సింపుల్ మెక్ఫర్సన్ లాంటి వాళ్ళను ప్రవక్త ఏమి వాళ్ళను పొట్టంటలేడు ఆయన. డోంట్ మిస్అండర్స్టాండ్. దీన్ని అపార్థం చేసుకోవద్దు. 1906 నుండి 1946 వరకు ఏ ఉద్యమం అయితే ప్రపంచంలో ఉండేనో అది నిజమైన ఉద్యమం, అది అసలైన ఉద్యమం. ఆ ఉద్యమంలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. వాళ్ళందరూ ఇప్పుడు పునరుద్ధానంలో లేస్తారు, ఎత్తబడుట్లా లేస్తారు. మరి ప్రవక్త ఎవరిని పొట్టని పిలిచాడు? 1946లో ఎప్పుడైతే ప్రవక్త రంగంపైకి వచ్చాడో దూత చెప్పాడు. ఎప్పుడైతే ఆ ముందు రోజే స్మిత్ విగిల్స్వర్త్ చనిపోయాడు. గొప్ప పెంతెకోస్తు తండ్రి ఆయన జీవిత చరిత్ర చదవండి. చనిపోయిన వాళ్ళని ఎంతోమందిని లేపాడు ఆయన భార్య చనిపోతే ఆయన రూమ్లో వేసి ప్రార్థన చేసి చనిపోయిన ఆమెను పరలోకమును మళ్ళీ కిందికి తీసుకొచ్చి ఆమెను ఇంకా దేవుని దగ్గర అడిగి ఆమెకు ఆయుష్ను అడిగి ఇంకా ఆమె ఎక్కువ జీవించినట్లు చేశాడు. ఆయన చాలా మొరటువాడిగా ఉండేవాడు. పెద్దగా చదువుకోలేదు ఆయన చెప్పులు కుట్టే దాంట్లో నుండి వచ్చినవాడు స్మిత్ విగిల్స్వర్త్. వింటున్నారా? కానీ ఆయన ఎంత గొప్ప అద్భుతాలు ఆయన పరిచయంలో జరిగినాయంటే, ఎంతగా దేవుని ఒక వాక్యం ప్రబలిందంటే, నిజంగా వాళ్ళందరూ ఒరిజినల్ అన్నాడు ప్రవక్త. వాళ్ళందరూ అసలైన వాళ్ళు, పెంతెకోస్తులు వాళ్ళు. కానీ ప్రవక్త వచ్చేసరికి 1946కు వచ్చేసరికి ఇప్పుడు వచ్చిన తరం ఎవరంటే మనవరాళ్ళు. వీళ్ళు ఏమయ్యారంటే 1946 నుండి 1962 వరకు ప్రవక్త యొక్క రెండింపుల పరిచయకు ఆకర్షించబడి ఆయనకు అన్ని కూటాలు ఏర్పాటు చేశారు. కానీ కరెక్ట్గా 3వ ఈడుపు పరిచయ దగ్గరకు వచ్చేసరికి, ముద్రలు విప్పబడే సమయానికి వచ్చేసరికి 1963లో వీరు పొట్టన సంగతి బయటకు వచ్చేసింది. ఎందుకంటే వీళ్ళు వాక్యముతో నిలిచి ఉండకుండా,
వాక్యములో దగ్గరికి రాకుండా, వాక్యం పైన వీళ్ళకి ఆసక్తి లేకుండా కేవలం వరాల పైన వీళ్ళకి ఆసక్తి ఉంది కాబట్టి అక్కడ పొట్టు వేరపోవడం మొదలుపెట్టింది. మీకు అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. సో ఇప్పుడు ఆయన పెంతెకోస్తు వారు పొట్టను పిలిచింది ఎవరినో మీకు అర్థమైందా? ఆ ఒరిజినల్ కాదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే స్మిత్ విగ్లెర్స్వర్త్ అతను పెంతెకోస్తు ఉద్యమంలో నుండి వచ్చినవాడు కదా, ఆయన పొట్ట అసలు ఉద్యమం మొదలైందే పెంతెకోస్తు ఉద్యమము విలియం సేమోర్ లాంటి వానితో. అలాంటి వాడు ఆయన పొట్ట అంటే కాదు, వాళ్ళు పొట్టు కాదు. వాళ్ళ కాలంలో వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు. ప్రవక్త కాలం 1946లో మొదలైంది. అర్థమైందా నేను చెప్పింది? ప్రవక్త రంగంపైకి రావడం 1946లో. దూత వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత, మోషేకి ఇవ్వబడినట్లుగా 2 సూచనలు నీకు ఇస్తున్నానని చెప్పిన తర్వాత, ఆ పాత గ్రీన్ మిల్లో 1946లో ఆ పాత గ్రీన్ మిల్లో ఆ దూత వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత, అప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ దూత చెప్పిన ఆ యొక్క దర్శనమునకు ఆయన లోబడి ఎప్పుడైతే ఆయన బయలుదేరాడో, హల్లెలూయా, అప్పుడు ప్రవక్త తరం మొదలైంది. మరి అంతకుముందు అది ఎవరి తరం? అది పెంతెకోస్తుల తరం. 1906 నుండి 1947 వరకు అది పెంతెకోస్తుల తరము. అందులో వాళ్ళు ఏర్పాట్లో ఉన్నారు. వాళ్ళు హల్లెలూయా, వాళ్ళ ఎన్నికలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ ఎన్నికలో ఉన్న ఆ 1 జనరేషన్, ఆ ఒక్క తరం ఏదైతే ఉందో పెంతెకోస్తు తరము, ఆ ఎన్నుకోబడిన వాళ్ళందరూ రేపు పునరుద్ధరణలో లేపబడబోతున్నారు. వాళ్ళందరూ వధువులో భాగమై ఉన్నారు. వాళ్ళందరూ ఎత్తబడతారు. కానీ ఎవరినైనా పొట్టను పిలిచాడంటే 1946లో ఎప్పుడైతే ప్రవక్త యొక్క తరం మొదలైందో, ఆయన ఎప్పుడైతే రంగంపైకి వచ్చాడో, అప్పుడు వాళ్ళు ఎవరంటే ఆ పెంతెకోస్తులు ఎవరంటే ఆ పెంతెకోస్తు తరం వారికి యొక్క మనవళ్ళు మనవరాలు. వీళ్ళు ఏం చేశారు? మొదటి 2 ఇడుపులో ప్రవక్తతోనే ఉన్నారు. మిలియన్ల మంది ఆయనను వెంబడించారు. లక్షల మంది వింటున్నారా? లక్షల మంది ఆయన వెంబడించారు. ఆయన కూటాలు ఏర్పాటు చేశారు. కానీ ఎప్పుడైతే వాక్యం తరబడే దగ్గరకు వచ్చిందో 1963లో, 1946 నుండి 1962 వరకు 2 ఇడుపుల దగ్గర వీళ్ళు ఉన్నారు. కానీ 1963కి వచ్చేసరికి ఎప్పుడైతే వాక్యం 3వ ఇడుపులో వాక్యం తరబడ మొదలైందో, 7 ముద్రలు విప్పబడడం మొదలైందో, అదిగో అది పొట్టని తేలిపోయింది అక్కడ. అప్పుడు ప్రవక్త బోధించాడు, పొట్టు విత్తనముతో వారసురాలు కానేరదు. ఆ పొట్టు ఎవరండి? ఈ పెంతెకోస్తులు అన్నాడు ఆయన. మొదటి తరంలో ఉన్న పెంతెకోస్తులు కాదు, 1906 నుండి 1946లో ఉన్న పెంతెకోస్తులు కాదు. ఇప్పుడున్న ఆ 3వ తరంలో ఉన్న ఆ మనవరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఎప్పుడైతే ఆ పెంతెకోస్తు తరము యొక్క చివరిలో, ఆ తరం యొక్క చివరిలో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక వర్తమానికుని, ఒక ప్రవక్తను పంపాడు ఆయన. ఇప్పుడు 1 మ్యాన్ మెసేజ్ మొదలైంది. ఒక్క మనుషుని పరిచర్య, ఒక మనుషుని కాలము, ఒక మనుషుని యొక్క వర్తమానం మొదలైంది. ఇప్పటిదాకానో పెంతెకోస్తు తరములో అనేక మంది భక్తుల యొక్క తరము నడిచింది. 1906 నుండి 1946 వరకు ఆ పెంతెకోస్తు తరములో అప్పుడున్న ఆ యొక్క ఉద్యమంలో అనేక మంది భక్తుల యొక్క తరం నడిచింది. కానీ ఆ పెంతెకోస్తుల యొక్క తరం యొక్క చివరిలో ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ఈ ప్రవక్తను పంపాడో, ఇప్పుడు ఇది 1 మ్యాన్ మెసేజ్ అన్న సంగతి పెంతెకోస్తులకు అర్థం కాక ఏమనుకున్నారంటే, ఈయనేంటి మనల్ని అందరినీ త్రోసేస్తున్నాడు, ఈయనొక్కడే అని చెప్పుకుంటున్నాడు, ఏంది ఈయనొక్కడే ఇప్పుడు వర్తమానాన్ని బోధించాలని చెప్తున్నాడు ఏంటి? వాళ్ళకి అర్థం కాలేదు పరిచర్య, వాళ్ళకి అర్థం కాలేదు టర్నింగ్ పాయింట్, వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ వచ్చిన ఆ మూల మలుపు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకు గుంపుల కొలది ప్రీచర్స్ ఉన్నారు. పెంతెకోస్తు తరంలా, మొదటి తరంలా, లవదీకేలో మొదటి తరంలా, అదే పెంతెకోస్తు తరం 1906 నుండి 46 వరకు వాళ్ళకు గుంపుల కొలది ప్రసంగికులు ఉన్నారు. కానీ పెంతెకోస్తు తరం అయిపోయాక దూత ఎప్పుడైతే ప్రవక్త దగ్గరికి వచ్చాడో, వింటున్నారా, నేను నిన్ను రాజుల యొద్దకు పంపుతాను, నేను నీకు అన్ని దేశాలకు పంపుతానని ఎప్పుడైతే ఆ 2 వరములు మోషేకి ఇవ్వబడినట్టు నీకు ఇవ్వబడిందని చెప్పి ఆ వరముల యొక్క సూచనలు ఇచ్చి పంపించాడో, ఆమేన్,
ఇప్పుడు వన్ మ్యాన్ మినిస్ట్రీ మొదలైంది. ఇప్పుడు ఒక్క మనుష్యుని పరిచయం మొదలైంది. ఇప్పుడు 1946లో ఈ ఒక్క మనుషుని పరిచర్య పెంతెకోస్తలకు అనగా మనమలకు మనమరాలకు అర్థం కాల. ఏంటి ఈయన తనను తాను ఏదో గొప్పోడు అనుకుంటున్నాడు, ఈయనంటే తను చెప్పే వర్తమానం అందరు నమ్మాలంటున్నాడు. ఒక్కసారి దేవుడు ఏం చేశాడంటే పెంతెకోస్తు తరములో గుంపుల కొలది దైవజనులను దేవుడు వాడుకొని, పెంతెకోస్తు తరంలా అనేక మంది దైవజనులను వాడుకొని, ఇప్పుడు ఒక్కసారి వన్ మ్యాన్ మినిస్ట్రీకి వచ్చేసరికి, దేవుడు ఇప్పుడు ఒక్క మనిషిని పరిచర్య దగ్గర తీసుకొచ్చేసరికి మొత్తం అక్కడ కన్ఫ్యూజన్ మొదలైంది, గలిబిలి మొదలైంది. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. వాళ్ళకేం అర్థం కావట్లేదు ఈయన ఏం చెప్తున్నాడు. అందుకే వీళ్ళు ఏమైపోయారంటే 1946 నుండి 1962 వరకు ప్రవక్తను వెంబడిస్తున్న పెంతెకోస్తులు వీళ్ళందరూ కూడా లవదీకులుగా మారిపోయారు. ధనము 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 ధనమే దేవుడి దీవెన, ధనమే దేవుని ఆశీర్వాదం. లవదీకులుగా వాళ్ళు స్కీములు మొదలుపెట్టారు. ఇక ఇప్పుడున్న వాళ్ళు ఎలాగైతే స్కీములు అలానే అప్పుడు కూడా 1963లో ఎప్పుడైతే 3వ ఈడ్పు పరిచర్య ప్రారంభమైందో, అనగా ముద్రలు త్వరబడిందో, వీళ్ళు వాక్యమును నమ్మకుండా, వీళ్ళు వర్తమానాన్ని నమ్మకుండా, ప్రవక్త పరిచయం నమ్మకుండా ప్రవక్తను విడిచిపెట్టడం మొదలుపెట్టారు. అందుకే 1962లో అంటాడు ప్రవక్త, అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు. ఎవ్రీబడి హ్యాస్ ఫర్సెకెన్ మీ, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి నా సేవ యొక్క ప్రస్తుత దశ అనే వర్తమానంలో చెప్తా ఉన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇప్పుడు ఎవరో ఆయనతో ఉన్నారంటే కేవలం విత్తనం మాత్రమే. అందుకే ఆయన ఏమని చెప్పాడంటే పొట్టెప్పుడు కూడా విత్తనముతో వారసురాలు కాలేదు అని చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. దేవుడికి మమకరును గాక. అయితే ఈ విత్తనం ఏర్పడడానికి పొట్టే సాయం చేసింది. విత్తనం ఏర్పడడానికి ఎవరు సాయం చేశారు? వాళ్ళే ఆయన కూటాలకు స్పాన్సర్లు, వాళ్ళే ఆయన కూటాలకు స్పాన్సర్లు. ఎందుకంటే వీళ్ళు విత్తనాన్ని కాపాడాలి. వీళ్ళు కొంతకాలం వరకు వాళ్ళు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే విత్తనం ఏర్పడిందో ఆ పొట్టు లోపట, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ పొట్టుని విత్తనము నుండి వేరు చేసేసాడు. దేవుడికి మహిమకరును కాక. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఎందుకంటే వారు అప్పటికే ఆ ఒరిజినల్ పెంతెకోస్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్పటికే ప్రభువులో నిద్రించేశారు. 1962కి వచ్చేసరికి వీళ్ళందరూ ఎవరంటే ఆ ఒరిజినల్ పెంతెకోస్తులో నుండి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు వాళ్ళ యొక్క మనమరాలు వీళ్ళు. వింటున్నారా? అందుకే వీళ్ళు వాళ్ళ యొక్క మనమరాలు ఉన్నారు కాబట్టే అందుకే వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే వాళ్ళు దాన్ని త్రోసివేశారు వాక్యాన్ని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు గమనిస్తే చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఉంది. వాళ్ళందరూ కూడా ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా 1962కి వచ్చేసరికి ఆ పెంతెకోస్తు తరంలో ఉన్న వాళ్ళందరూ నిద్రించారు, చనిపోయారు వాళ్ళు. ఆమేన్. అప్పుడు సంఘశాఖల ఒక కాలము ముగించబడింది. సంఘశాఖల ఒక కాలం ముగించబడింది. సంఘశాఖల ఒక కాలం ముగించబడింది అంటే బాగా వినండి. మొదటి 4 సంఘ కాలాలు అవి సంఘశాఖల యొక్క కాలం కాదు. పౌలు, ఐరేనియస్, మార్టిన్ మరి కొలంబా, అవి 4 సంఘశాఖల ఒక కాలం కాదు. కానీ 5, 6, 7 సంఘ కాలాలు. ఎందుకంటే అది రిఫార్మర్స్ ఏజ్. ఎందుకంటే అది సంఘ సంస్కర్తల కాలం. సంఘము మళ్ళీ సంస్కరించబడతా ఉన్నది. సంఘ సంస్కర్తల ద్వారా సంఘము మళ్ళీ సంస్కరించబడతా ఉన్నది. అందుకే మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతెకోస్తు కాలము, ఈ కాలాలు సంఘశాఖల కాలాలు. మీకు అర్థమవుతుందా? మొదటి 4 సంఘ కాలాలు సంఘశాఖ కాలాలు కావవి. ఎఫెసీ, స్ముర్నా, పెర్గమా, థియోతైరా. అదే పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా వాళ్ళు సంఘశాఖ కాలాలు కావవి. కానీ ఎప్పుడైతే 5వ సంఘకాలం సార్దీస్ సంఘకాలం వచ్చిందో
మార్టిన్ లూథర్ ఎప్పుడైతే వచ్చాడో 6వ సంకలం ఫిలదెల్ఫియాలో, జాన్ వెస్లీ ఎప్పుడైతే వచ్చాడో పెంతెకోస్తులో 7వ సంకలం పెంతెకోస్తులు ఎప్పుడైతే వచ్చారో ఆ లవదిక సంకాలంలో, అదిగో అది సంఘశాఖల కాలం, సంఘ సంస్థల కాలం, సంస్థాగత సంఘాల కాలం, డినామినేషన్ ఏజెస్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమవుతుందా? అయితే ప్రవక్త ఏమన్నాడంటే ఈ సంఘశాఖల కాలం అయిపోయినాకనే అదిగో పరలోకము నుండి క్రీస్తు దిగి వస్తాడు. ఇప్పుడు అయిపోయింది. మార్టిన్ లూథర్ కాలము, జాన్ వెస్లీ కాలము, పెంతెకోస్తు కాలము. ఏది లవదికలో పెంతెకోస్తు తరం. ఇప్పుడు ఆ సంఘశాఖల కాలం అయిపోయింది. అర్థమైంది కదా? ప్రవక్త ఏమన్నాడు? మార్టిన్ లూథర్ ఉన్నంతసేపు అది సంఘశాఖగా మారలేదు. కానీ మార్టిన్ లూథర్ చనిపోయిన తర్వాత ఆయనతో పాటుండి నమ్మిన వాళ్ళందరూ చనిపోయాక వాళ్ళ మనవళ్ళు వచ్చినప్పుడు అప్పుడు అది సంఘశాఖగా మారింది. ఎంతమంది తెలుసు ఆ విషయం? అందుకే మార్టిన్ లూథర్ వర్తమానం చెప్తున్నప్పుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దాన్ని నమ్మారో వాళ్ళందరూ ఎన్నుకోబడిన వాళ్ళు, వాళ్ళ వధువులో భాగమన్నాడు ఆయన. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంఘశాఖగా మార్చాక వాళ్ళు కాదు వధువులో ఉన్నవాళ్ళు. అర్థమైందా నేను చెప్పింది? సేమ్ జాన్ వెస్లీ ఉన్నప్పుడు, జాన్ వెస్లీ యొక్క వర్తమానమును ఫిలదెల్ఫియా సంకాలంలో ఆయన వర్తమానమును ఇస్తున్నప్పుడు ఎవరైతే నమ్మారో వాళ్ళందరూ ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ ఎన్నికలో ఉన్నవాళ్ళు, వాళ్ళు విత్తనాలు అయి ఉన్నారు. వాళ్ళు ఆ కాలంలో ఉన్న విత్తనాలు వాళ్ళు. హల్లెలూయా. కానీ జాన్ వెస్లీ చనిపోయాక ఈ ఒరిజినల్ ఎవరైతే జాన్ వెస్లీ వర్తమానం నమ్మినా వాళ్ళు ఉన్నారో వాళ్ళు చనిపోయాక వాళ్ళ మనవరాలు వచ్చినప్పుడు అప్పుడు దాన్ని సంఘశాఖగా చేశారు. అప్పుడు దాన్ని సంస్థాగత సంఘంగా మార్చారు. సేమ్ పెంతెకోస్తు కూడా 1906 నుండి 1946 వరకు ఉన్న వాళ్ళు ఒరిజినల్ వాళ్ళు అసలైన భక్తులు. వాళ్ళు వింటున్నారా? ప్రవక్త చెప్పిన వాళ్ళు అసలైన భక్తులు వాళ్ళు. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక వచ్చిన తరం ఉన్నది చూడు, ఆ మనవరాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదిగో వాళ్ళు దాన్ని మళ్ళీ లవదీకలుగా మార్చేశారు. అది లవదీకలుగా మారిపోయారు, అంటే సంఘశాఖగా మారిపోయారు. ఇప్పుడు సంఘశాఖగా మారిపోయిన దినముల తరువాత ప్రకటన 10లో క్రీస్తు దిగొస్తా ఉన్నాడు. బాబా ఎంత అద్భుతమైన విషయాలండి. సంఘశాఖలో ఒక కాలం అయిపోయింది. ఇప్పుడు పెంతెకోస్తే లాస్ట్గా పెంతెకోస్తు కాలమే లాస్ట్ కాలం. ఇక లూథర్ కాలం అయిపోయింది, వెస్లీ కాలం అయిపోయింది, అలానే పెంతెకోస్తుల కాలం అయిపోయింది. 5, 6, 7 సంఘాలు, చివరి 3 సంఘ కాలాల యొక్క సంఘ శాఖల యొక్క కాలం అయిపోయాక, ఆఫ్టర్ డినామినేషన్ ఏజెస్ వేర్ రన్ అవుట్, ఆ సంఘ శాఖల సంస్థాగత సంఘాల యొక్క కాలం అయిపోయినప్పుడు అప్పుడు వింటున్నారా, క్రీస్తు పరలోకము నుండి దిగొస్తా ఉన్నాడు. ఆయన విప్పబడిన పుస్తకముతో దిగొస్తా ఉన్నాడు. ఎవరికి బయలుపరచడానికి? విత్తనాలకు బయలుపరచడానికి. వింటున్నారా? ఎందుకంటే అప్పటికే పొట్టంతా కూడా వేరైపోయింది. ఇప్పుడు విత్తనం మాత్రమే మిగిలిపోయింది అక్కడ. అందుకే వాళ్ళకు బయలుపరచడానికి క్రీస్తు దిగొస్తా ఉన్నాడు. దేవుడు మీకు కృప చూపును కాకైగా. మరి దేవుడు ఎందుకు పెంతెకోస్తు కాలంలో ఆయన ఆ 2 ఈడుపుల యొక్క పరిచర్యను అనుకరించే వారిని లేపాడు? ప్రవక్త వచ్చాడు, 2 ఈడుపులు వచ్చినాయి, అనుకరించే వాళ్ళు బయలుదేరాడు. పెంతెకోస్తుల ఒరిజినల్లో లేరు వీళ్ళు. ఏది 1906 నుండి 1946 ఒరిజినల్, మర్చిపోకండి. అందులో లేరు వీళ్ళు. ప్రవక్త వచ్చినాక వచ్చారు. ఎప్పుడైనా ప్రవక్త వచ్చిన తర్వాతనే దాని అనుకరణలు వస్తారు. మోషే కర్ర వేశాకనే ఎన్ఐ కర్రలు వేశారు. మోషే తెగులు తీసుకొచ్చినాకనే వాళ్ళు తీసుకొచ్చారు. సో అంతే ప్రవక్త రాకముందు ఉన్న వాళ్ళు ఒరిజినల్. ఆ పెంతెకోస్తు వాళ్ళు ఒరిజినల్, వాళ్ళు అసలైన వాళ్ళు. కానీ ఎప్పుడైతే ప్రవక్త వచ్చాడో ఇప్పుడు డూప్లికేట్లు మొదలైనాయి, అనుకరణలు మొదలైనాయి. ఇప్పుడు ఎందులో? పెంతెకోస్తులో. ఎందుకు? ఇది పొట్టు కాబట్టి. దేవుడు ఎందుకు దాన్ని అనుమతించాడు? మత్తయి సువార్త 24:24 ప్రకారంగా ఏర్పరచబడిన వారు సైతము
మోసగించడం వాళ్ళు ప్రయత్నించాలి. కాబట్టి ఆ వాక్యం నెరవేర్పు చేయడానికే దేవుడు అనుకరించే వారిని అనుమతించాడు ఆయన. బ్రదర్, ఇదంతా మన తరంలో జరిగిందిరా బాబు. ఇదంతా మన కాలంలో జరిగింది. ఇది మన కాలంలో జరిగిందని మనం తెలుసుకోవాలా. లేకపోతే దేవుని ప్రణాళిక నీకు అర్థం కాదు. ద ప్లాన్ ఫర్ దిస్ ఏజ్, ఈ కాలానికి దేవుడు వేసిన ప్రణాళిక, ఆ విమోచన పథకము, దాని గురించిన పూర్తి జ్ఞానం నీకు తెలియకపోతే నువ్వు ఎవరు నీకు తెలియదు. అసలు నువ్వు ఏ పరిచయలోనో నీకు తెలియదు. ఆ పరిచయ ప్రభావం ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆ విధంగా దానిని అనుమతించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గుర్తుంచుకోనండి, దేవుడు దాన్ని అనుమతించాడు ఆయన. గాడ్ ఆ మత్తయి సువార్త 24:24 నిల్వ చేయడానికి. ఎందుకు అంటే పొట్టంతా మోసపరచబడింది, అనుకరణ మొదలైనవి. కానీ ప్రవక్త అంటాడు, ఈ మూడో ఇడుపును ఎవరు అనుకరించలేరు. మొదటి ఇడుపును అనుకరించగలిగారు, రెండవ ఇడుపును అనుకరించగలిగారు, కానీ దీన్ని ఎవరు అనుకరించలేరు. ఎందుకంటే ఇది రహస్యం, ఇది ఎన్నుకోబడిన వారికి మాత్రమే. ఇది భార్యాభర్తల మధ్యలో జరిగే కార్యమై ఉన్నది. ఇది ఆ మూడో ఇడిపే నిన్ను నన్ను క్రీస్తుతో ఐక్యపరుస్తుంది, భర్తతో ఒకడవనట్లు చేస్తుంది. ప్రకటన 10లో నిన్ను నన్ను ఒకడవనట్లు చేస్తూ ఉన్నది. అది నువ్వు తిరిగి నీ శిరస్సు దగ్గరకు వస్తూ ఉన్నావు, ఆ ఐక్యతలోనికి వస్తూ ఉన్నావు. యేసు ప్రార్థించినట్టుగా ఆ ఐక్యతలోనికి వస్తూ ఉన్నావు. ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇంకో విషయం చెప్తానా, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మూడవ ఈడ్పు దగ్గరకు వచ్చినప్పుడు దానిని నమ్మగలిగేవారు కేవలం తిరిగి జన్మించిన వాళ్ళు, ప్రాణంలో పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్న వాళ్ళు, ముద్రలు విప్పబడే దానిని, వాక్యాన్ని తెరవబడే దానిని. అంటే ఒక వ్యక్తి ఇంకను వాక్యమును తెరవబడే ఆ మూడవ ఈడ్పును గూర్చి నమ్మట్లేదు అంటే, ఆ 7 ముద్రల ఒక వర్తమానాన్ని నమ్మట్లేదు అంటే, ఆ వ్యక్తికి ఇంకా క్రొత్త జన్మ జరగలేదు. అతనికి జరుగుంటే శరీరంలో జరుగుండొచ్చు, ఆత్మలో జరుగుండొచ్చు, కానీ ప్రాణంలో జరగలేదు. ఎందుకంటే ప్రాణంలో జరిగితే వాక్యానికి ఆమేనని చెప్తారు. ఎందుకంటే ఆ ప్రాణమే భర్త కాబట్టి, భర్తనే ఏలాల. దీన్ని ఏలేది భర్తనేనా? వినబడతలేదు నాకు. భర్తనే భార్యని ఏలాలి. ఈ భార్యాభర్తల యొక్క కలయికనే ఈ శరీరం. ఈ భార్యాభర్త యొక్క కలయిక ద్వారా వచ్చిన ఉత్పత్తి, ప్రొడక్ట్ ఈ శరీరం, కుటుంబం అన్నమాట. ఇది అర్థమైందని చెప్పింది. సో భర్త ఏలాలంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు నీ ప్రాణం ఏమేమి ఉండాలి? పరిశుద్ధాత్మ, విశ్వాసం, వాక్యం పైన విశ్వాసం, 6వ జ్ఞానేంద్రం, 6th సెన్స్, 6వ జ్ఞానేంద్రం, వాక్యాన్ని నమ్ముతూ. గ్లోరీ! ఆ 7 ముద్రలు అందుకే నమ్ముతారు వాళ్ళు. 7 ముద్రలు లేదు, తోటకూర లేదని వాడు అన్నాడు అనుకో, గోంగూర లేదన్నాడు అనుకో, 7 ముద్రలు లేవా, గోంగూర లేదన్నాడు అనుకో, వాడికి ఇంకా ఏం జరగలేదంటే వాని ప్రాణములో పరిశుద్ధాత్మ బాప్తిస్మము జరగలే. ఎందుకంటే పెంతెకోస్తులు అనగా పొట్టు ఒరిజినల్ కాదు, 1946 నుండి వచ్చిన వాళ్ళు. ఆ పొట్టు ఎక్కడ వేరైందంటే మొదటి 2 ఈడుపుల వేరు కాలేదు. వాళ్ళు వేరైంది ఎక్కడ అంటే 3వ ఈడుపులో. 3వ ఈడుపు ఏంటిది? వాక్యం తెరబడుట, ముద్రలు తెరబడుట. ఈరోజు కూడా వీళ్ళు ఎక్కడ వేరవుతారంటే ఈ వర్తమానంలో కరెక్ట్గా వాక్యం తెరబడే దగ్గర, మర్మములు తెరబడే దగ్గర, 7 ముద్రలు తెరబడే దగ్గర వీళ్ళు వేరవుతారు.
ఇక ఇంతకంటే క్లారిటీగా నేను చెప్పలేను. ఇక ప్రాఫిట్స్ మినిస్ట్రీ, ప్రవక్త పరిచయం ఇంత క్లారిటీగా నేను చెప్పలేను. ఎందుకంటే 1960 తర్వాత 1966 నుండి ఏం జరగడం మొదలైంది? ఏదైతే ఇదివరకే ప్రవక్త చెప్పి ఉన్నాడో దానినే వధువు చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఆ పెళ్లి కుమార్తె ఆమె వర్తమానుని కింద ఆమెనే ఈ చివరి కాలానికి చివరి స్వరమై ఉన్నది. ఆమె వర్తమానుని క్రింద ఆమె చివరి కాలానికి చివరి స్వరమై ఉన్నది. అనగా ఏదైతే పెళ్లి కుమార్తె చెప్తున్నదో అది ఇదివరకే ప్రవక్త ద్వారా పలకబడింది. ఏదైతే ఇదివరకే ప్రవక్త ద్వారా పలకబడిందో అది ఇదివరకే బైబిల్లో రాయబడి ఉన్నది. బైబిల్లో రాయబడి ఉన్నదే ప్రవక్త పలికాడు. ప్రవక్త పలికినదే ఈరోజు వధువు పలుకుతా ఉన్నది. అంటే ప్రవక్త వధువు పలికేది ఏదైతే ఉన్నదో అది ఇదివరకే బైబిల్లో రాయబడి ఉన్నది. గ్లోరీ, హల్లెలూయా. దీన్ని ధృవీకరించేవాడే పొట్టని మర్చిపోకు. వాడు ఎంత పెద్ద పాస్టర్ అయినా వాడు పొట్టే. వాని కింద ఎంతమంది విశ్వాసులు ఉన్నా వాడు పొట్టే. వాని కింద ఎంతమంది సేవకులు ఉన్నా వాడు పొట్టే. మరి వానితో ఉన్న వాళ్ళు పొట్టులే. పొట్టుతో జత కలుస్తుంది, కానీ విత్తనముతో ఉంటుంది. పెంతెకోస్తులను పొట్టను ఎందుకు పిలిచాడో తెలుసా ప్రవక్త? కరెక్ట్గా వాక్యం తరబడే దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఆయనతో వేరైపోయారు. ప్రవక్త పరిచయం నుండి వేరైపోయారు. అందుకే ఆయన పొట్టెప్పుడు కూడా విత్తనముతో వారసురాలు కానేరదని చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు కూడా వాక్యం తరబడే దగ్గరకు వచ్చినప్పుడు మనకు మర్మములు మర్మరాలు అక్కర్లేదు, మనకు 7 ముద్రలు అక్కర్లేదు అని ఎవడైనా బోధిస్తున్నాడంటే వాడే పొట్టు. గుర్తుపెట్టుకో, వాడే పొట్టు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు వాక్యంలో చెప్పిందే నేను చెప్తా ఉన్నా. వాళ్ళు శరీరంలో శుద్ధీకరించబడి ఉంటారు. శరీరంలో వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు. వాళ్ళు, మీకు అర్థమైందా? అందుకే వాళ్ళు ప్రార్థన గురించి, ఉపాసన గురించి బాగా చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఆత్మ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం రిలీజియస్ స్పిరిట్, మత సంబంధమైన ఆత్మ. ఈ మత సంబంధమైన ఆత్మ ఏం చేస్తుంది? ఎప్పుడు వాక్యాన్ని సిలివేస్తుంది. వీళ్ళందుకే ఎప్పుడు కూడా వాక్యాన్ని సిలివేస్తూ ఉంటారు. అందుకే 7 ముద్రల గోంగూరనా ఎవడు? వీడు మత సంబంధమైన ఆత్మ కలిగినోడు, వాక్యాన్ని సిలివేస్తున్నవాడు. వీడు శరీరంలో చాలా పవిత్రమైన వాడు, చాలా పవిత్రమైన వాళ్ళు. వీళ్ళు ఉపవాస ప్రార్థనలు, కన్నీళ్ళ ప్రార్థనలు, ఎప్పుడు చూసిన ప్రార్థనలో ఉండడం, ఎప్పుడు చూసిన పరిశుద్ధంగా ఉండడం శరీరంలో ఉంటారు వీళ్ళు. కానీ వీళ్ళ ఆత్మ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ప్రవక్త అన్నాడు, ఇట్స్ అ రిలీజియస్ స్పిరిట్. అందుకే వీళ్ళు ఒక్కొక్కరు 5-6 కేటగిరీ కార్లు కలిగి ఉన్నారు, మిలియన్ల డాలర్ల బిల్డింగ్లు కడతా ఉన్నారు, ఆస్తులు సమకూర్చుకుంటా ఉన్నారు. ఎందుకు? వీళ్ళ ఆత్మ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఏమై ఉన్నారట? వీళ్ళు మతప సంబంధమైన ఆత్మ కలిగిన వారు. మెసేజ్లో నేను కొంతమందిని చూస్తాను, నా కళ్ళ ముందు కనబడతా ఉన్నారు. సేమ్ అదే స్పిరిట్. ఆ రోజు మత సంబంధమైన ఆత్మనే మోసం చేసింది. మోసపరిచే ఆత్మనైనా మత సంబంధమైన ఆత్మ, ఈరోజు కూడా మత సంబంధమైన ఆత్మనైనా మోసపరిచే ఆత్మ సేమ్. ఇది అదే మోసపరుస్తా ఉన్నది. మత్తయి 24:24 అదే మత సంబంధమైన ఆత్మ. అది లోకం ఆత్మ కాదు. అది హేతువాది చెప్పే, ఆ దేవుడు లేడని చెప్పే ఆత్మ కాదు. అది మత్తయి 4:24 మత సంబంధమైన ఆత్మ. ఎందుకంటే ప్రవక్త అంటాడుగా, ఆ 2 ఆత్మలు ఎంతో దగ్గరగా ఉంటాయి. ఒకటి దేవుని ఆత్మ, ఇంకోటి మోసపరిచే ఆత్మ. ఎంతో దగ్గరగా ఉంటాయి. ఏర్పాట్లో ఉన్నవాడు తప్ప ఎవడు దాన్ని గుర్తించలేడు. ఏర్పాట్లో లేని వాళ్ళు ఖచ్చితంగా వాడిని మోసంలో పడిపోవాల్సిందే. అందుకే చాలామంది మోసపరచబడతా ఉన్నారు. ఏదైతే ఎత్తబడుటకు విశ్వాసమునిచ్చే వర్తమానం, అది 7 ముద్రల వర్తమానం, 7 ఉరుముల యొక్క వర్తమానాన్ని బోధించకుండా దాన్ని దూషిస్తున్నారో, హేళనగా మాట్లాడుతున్నారో, వాళ్ళందరూ మతస్థంగమైన ఆత్మతో నింపబడిన ఈ చివరి కాలంలోని మోసగాళ్ళై ఉన్నారు. వాళ్ళు
మత్తయి సువార్త 24 ప్రకారంగా మోసగాళ్ళై ఉన్నారు వాళ్ళు, పొట్టై ఉన్నారు వాళ్ళు. మోసపోకండి బ్రదర్స్, మోసపోకండి సిస్టర్స్. ఈరోజు నేను చెప్పే వర్తమానం విని మోసపోకండి. ఎందుకంటే ఆ వర్తమానం ద్వారా మీకు అర్థం కావాలి. ఈ వర్తమానం నేను చెప్పడం వలన మీకు అర్థం కావాలి వాళ్ళు ఎంత మోసగాలో అనేది. ఎందుకంటే చాలామందికి 7 ముద్రలు గోంగూరలాగా ఉంది, కొంతమందికో మర్మరాల్లాగా ఉన్నాయట. మర్మరాలు అంటే ఏంటో తెలుసా మీకు? మన తెలంగాణ భాషలో పేలాలంటాం. వాళ్ళకట పేలాలట, సచ్చిన శవం పైన సల్లే పేలాలట వాళ్ళకు. ఏంటిది? 7 ముద్రల వర్తమానం. అరే సచ్చిన శవమోడా, -90 డిగ్రీలో ఉన్నోడా, సచ్చిన శవాన్ని భద్రపరిచే గది యొక్క టెంపరేచర్ ఎంత? -90 డిగ్రీలో ఉన్నాడు వీడు. అందుకే వీడికి మర్మాలు వింటే వీనికి ఏం చలనం రాదు వీడికి. నీకు మర్మరాలా ఇవి? మర్మములు అనేది మర్మరాలా, పేలాలా? నీకు గోంగూరరా 7 ముద్రలు అంటే? గోంగూర, తోటకూర, గడ్డి గిడ్డని మాట్లాడినావు అనుకో, నీ పరిస్థితి ఏమవుతుందో త్వరలోనే తెలుస్తుంది నీకు. ఆల్రెడీ నేను పోయిన వారం చెప్పిన, వాడు ఇదివరకే తీర్పు తీర్చబడ్డాడు. వాడు విశ్వసించలేదు కాబట్టి ఇదివరకే వాడు తీర్పు తీర్చబడ్డాడు. వాడు నేను ఎప్పుడు ప్రవక్త మాట అంటాడు, నీకు వాక్యం అర్థం కాకపోతే మౌనంగా ఉండు, ఆమెనని చెప్పు, మౌనంగా ఉండు. కానీ దాని కామెంట్ మాత్రం చేయకు, దానికి వచ్చి వ్యాఖ్యానించకు అన్నాడు ఆయన. ఎందుకంటే అర్థమయ్యే సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. కానీ నువ్వు వ్యాఖ్యానించినావు అనుకో, పరిశుద్ధాత్మ వింటాడు. ఆ వ్యతిరేక వ్యాఖ్యానాన్ని బట్టి ఇక నీకు ఎన్నడూ బయలుపరిచాడు దేవుడిగా. బయలుపరచబడకపోక నువ్వు ఆల్రెడీ తీర్పు తీర్చబడ్డావు. ఇక మీకు విషయం చెప్పాలా, నాకు ఈ వర్తమానంలో ఇంకా చాలా విషయాలు అర్థం కాలే. చాలా విషయాలు నేను ప్రవక్త వర్తమానం చదువుతున్నప్పుడు, నేను బైబిల్ చదువుతున్నప్పుడు చాలా విషయాలు నాకు అర్థం కాలేదు. అర్థం కావు కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు. కానీ నేను ఇలానే అంట, ప్రభువా దానికి నేను ఆమె చెప్తున్నా, ప్రభువా నేను దాన్ని ఏకీభవిస్తున్నా, ప్రభువా నేను దాన్ని నమ్ముతా ఉన్నా. నేను అది నాకు అర్థం కాలే, కానీ నేను దాన్ని నమ్ముతా ఉన్నా. నేను బైబిల్లో రాయబడిన వాక్యంలో, బైబిల్లో చాలా విషయాలు అర్థం కాలే, కానీ నేను నమ్ముతా ఉన్నా. బైబిల్ని పలకమైన మాట ఈ కాల ప్రవక్త వర్తమానంలో నాకు చాలా విషయాలు అర్థం కావాలి వింటుంటే, నేను దానికి ఆమె చెప్తా ఉన్నా. నువ్వు బయలుపరిచే సమయం వచ్చినప్పుడు నాకు బయలుపరుస్తావు. అలా ఆయన బయలుపరచుకుంటూ వస్తా ఉన్నాడు. ఆయన 10 ఏళ్ల క్రితం నాకు అర్థం కానీ ఇప్పుడు అర్థమవుతా ఉన్నాయి. వాటిని నేను చదివినాక నాకు అర్థం కాలే అప్పుడు, కానీ ఇప్పుడు అర్థమవుతా ఉన్నాయి. కానీ అప్పుడు నేను వ్యతిరేకంగా వ్యాఖ్యానించుంటే ఈ రోజున నా పరిస్థితి ఏమై ఉండేదో తెలుసా? ఎన్నడూ వ్యాఖ్యానించొద్దన్నాడు ప్రవక్త. నీకు వాక్యం అర్థం కాకపోతే అర్థం కాకపోని, కానీ దానికి వ్యతిరేకంగా మాత్రమే నువ్వు వ్యాఖ్యానించొద్దు. అర్థమైన వాళ్ళను అడ్డుగా ఉండొద్దు, అర్థమైన వాళ్ళకు నువ్వు అడ్డుగా ఉండకూడదు. వాళ్ళకు బయలుపరచబడేది వాళ్ళకి అర్థమైంది, నీకు అర్థమయ్యేదాకా ఆగు నువ్వు. కానీ ఈరోజు కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు 7 ముద్రల మీద, మర్మముల మీద. వాళ్ళకు ఘోరమైన తీర్పు ఉంటుందండి. ఎందుకో తెలుసా? వీళ్ళు పెంతెకోస్తుల కంటే దారుణమైన వాళ్ళు. వీళ్ళు ఎవరు? పెంతెకోస్తుల కంటే దారుణమైన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు సాధ్యమైతే ఏర్పరచమని వారిని సైతము మోసపుచ్చుటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు. మత్తయి 24:24 ప్రకారం బడాయిబలు. నేను నమ్మేది ఒకటే, వధువు మోసపోదు. ఎందుకంటే ప్రవక్త చెప్పాడు ఆ మాట. ఈ వధువు ఎన్నడూ మోసపోదు. ఎత్తపడిన వర్తమానంలో చెప్పాడా? 4 వధువుల గురించి మాట్లాడాడు. ఒకటి ఆదాము వధువు, రెండవది యెహోవా వధువైన ఇజ్రాయేలు, మూడవది పెంతెకోస్తు రోజు వచ్చిన వధువు. అయిపోయినాయా? 3 పడిపోయినాయా? 3 మోసపరచబడ్డాయా? అయ్యో, మోసపరచబడి పడిపోయినాయా? కానీ ఇప్పుడు వస్తున్న లవదీక సంఘాలంలో వధువు ఈమెనాడు మోసపోదు. ఈమె ఎందుకు? ఈమె వాక్యముగా మారుతున్నది.
ఈమె విత్తనమై ఉన్నది. ఈమె ఐక్యతలోనికి వెళ్తా ఉన్నది. క్రీస్తు ఈమె ఐక్యతలోనికి వస్తా ఉన్నది. గ్లోరీ. తండ్రి, నేనును నీవును ఎలా ఏకమై ఉన్నాము, వారును నేనును ఏకమై ఉండలావునా. నేను వారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నా. నేను తండ్రి యందును, తండ్రి నా యందును, మీరు నా యందును ఉన్నామని ఆ దినమైన మీరు తెలుసుకుందరు. వావ్! ఆ ఐక్యతలోనికి 7వ ముద్ర కింద ఇప్పుడు వధువు వస్తా ఉన్నది. ఆ వన్నెస్లోనికి, ఐక్యతలోనికి వస్తా ఉన్నది. నీలోన ప్రాణం భర్త, నీలోన ఆత్మ భార్య ఏకమవుతా ఉన్నారు. ఆ ప్రాణమే నీ థియోఫనై ఉన్నది. ఆ ప్రాణమే నీ పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఆ ప్రాణమే విశ్వాసమై ఉన్నది. 6వ జ్ఞానేంద్రమై ఉన్నది. అందుకే ఈ 5 జ్ఞానేంద్రాల ద్వారా జీవించావు నువ్వు. 6వ జ్ఞానేంద్రం ద్వారా జీవిస్తూ ఉంటావు నువ్వు. ఆ ఐక్యతలోనికి దేవుడు తీసుకొస్తున్నాడు. సాయంత్రం కంటిన్యూ చేస్తా. ఈ సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. దీన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే, ఇక్కడ దాకా అందరికి అర్థమైందిగా? ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. ఓ వావ్, ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు ఒక సన్నిధిని నేను ఇక్కడ అనుభూతి చెందుతున్నా. మీరు అనుభూతి చెందుతున్నారా? యు ఫీల్ ఇట్? మీకు అది అనుభూతి వస్తున్నా ఉన్నదా? ఆ వాక్యము ప్రత్యక్షపరచబడతా ఉంటే పరిశుద్ధ ఆత్మ మీ శరీరంలో నుండి, మీ ఆత్మలో నుండి, మీ ప్రాణంలోనికి వెళ్తా ఉన్నాడా? మీ ప్రాణాన్ని కదిలిస్తా ఉన్నాడా? వాక్యం త్వరబడతా ఉంటే ఆ పరిశుద్ధాత్మ వాంసం నీ ప్రాణంలోనికి వస్తూ ఉన్నది. పూర్తిగా నేను స్వాధీనంలోకి తీసుకుంటా ఉన్నది. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతమైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు. ఎంత అద్భుతమైన ప్రణాళిక నీది. నీ విమోచన పథకమును, పరిపూర్ణ జ్ఞానమును కలుగుండి, నువ్వు మనసులో కలుగుండి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేశావు. నువ్వు చేసిన ప్రార్థనకు జవాబే ఈ వర్తమానం. నువ్వు చేసిన ప్రార్థనకు జవాబే ఇప్పుడు మేము. అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఆ ఐక్యత జరుగుతూ ఉన్నది. ఆ తలరాయితో ఈ వధువు ఐక్యత పొందుకుంటా ఉన్నది. ఆ భర్తతో ఇప్పుడు ఈ వధువు ఏకమవుతా ఉన్నది. ఈ భార్య మరి ఆయన ఒకడవుతా ఉన్నారు. తండ్రి కుమారుడు ఎలాంటి ఐక్యతలో ఉండి ప్రేమలో ఉన్నారో, ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా అలాంటి ఐక్యతలో ఉండి ప్రేమలో ఉన్నారు. ఆ 7 ముద్రలు విప్పబడు ద్వారా ఇదంతా జరుగుతూ ఉన్నది ప్రభువా. ఆ 7వ ముద్ర క్రింద మానవుడు దేవుడు మరలా తిరిగి ఐక్యత పొందుకోవడానికి తిరిగి స్థాపించబడతా ఉన్నది ప్రభువా. ఎంత అద్భుతమైన ప్రణాళిక నీది. ఆ పరిపూర్ణ మానవుని స్వరూపము నువ్వు మాకు బయలుపరిచావు. ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు. ఆ తలరాయి యొద్దకు నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు. ఆ 7 మెట్లు ఎక్కడానికి మమ్మల్ని సిద్ధపరిచి, ఆ 7 మెట్లు మమ్మల్ని ఎక్కించి ప్రభువా, అదిగో ఆ తలరాయితో మేము ఏకమవునట్లుగా ఆయన పోలికలో ఆయన రూపంలోనికి మమ్మల్ని మలుస్తూ ఉన్నావు. నాకు తెలిసి ఈ మాటలు చాలామందికి అర్థం కావు. ఈ భాష చాలామందికి అర్థం కాదు. ఈ కార్యాలు చాలామందికి అర్థం కావు. కానీ వధువుకి అర్థమవుతుంది, నీ విత్తనానికి అర్థమవుతుంది, నీ పెళ్లి కుమారునికి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్పు జరిగేదే వాళ్ళకు కాబట్టి. ఓ ప్రభు అయిన దేవా, ఖచ్చితంగా ఈ సాయంత్రము నీ పిల్లలు నీ ప్రార్థన జవాబు ప్రకారముగా ఐక్యతలోనికి వస్తున్నారు, ఐక్యపరచబడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు నీతో ఐక్యపరచబడుతున్నారు, భర్తతో ఐక్యపరచబడుతున్నారు, ఒక శరీరముగా మారిపోతా ఉన్నారు. వాళ్ళు ఇద్దరు గారు ఓ ఏక శరీరం అని ప్రకటించుచున్న వర్తమానం ఇది. ఏక శరీరం ఎలా అవ్వాలో కూడా చెప్పుతున్న వర్తమానం ఇది ప్రభువా. ఎంత అద్భుతమైన ప్రణాళిక నీది.
ఏమి విమోచన పథకము నీది. ఇదంతా నీ కృపయున్నది ప్రభువా, ఇదంతా నీ ప్రేమయున్నది ప్రభువా. మా తెలివి కాదు, మా జ్ఞానము కాదు ఇది, మా పలుకుబడి కాదు ఇది, మా డబ్బు కాదు ఇది, మా స్వబుద్ధి కాదు ఇది, ఇదంతా నీ కృప. ఇది నీ కృపా వర్తమానమై ఉన్నది. అదే ప్రభు ఇప్పుడు మమ్మల్ని నీతో ఏకం చేస్తున్నది. అదే మమ్మల్ని ఇప్పుడు నీతో ఐక్యపరుస్తున్నది. మేము నీ స్వరూపంలోనికి పోలికలోనికి మలుచేయబడినట్లు చేస్తున్నది. మహోన్నత కళాఖండముగా తయారు చేస్తూ ఉన్నది. మమ్మల్ని మహోన్నత కళాఖండముగా తయారు చేస్తూ ఉన్నది. అది వందనాలు యేసయ్యా. తండ్రి, ఎంతమంది వర్తమానములు విన్నారో, వింటారో, వినబోతున్నారో తప్పక వాళ్ళకు ఐక్యతలోనికి వచ్చుదురుగాక. మానవుడు దేవుని యొక్క ఐక్యతలోనికి వాళ్ళు వచ్చుదురుగాక. ఆ 7వ ముద్ర క్రింద వాళ్ళ ఐక్యతను పొందుకుందురుగాక. తప్పకుండా పరిశుద్ధాత్మ వారి హృదయములలో పనిచేయునుగాక, వారి ప్రాణములో పనిచేయునుగాక. నీ కృప తప్పకుండా దయచేయమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీ అందరిని దీవించును.